ఓ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन तस्मै श्री गुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वंदे परब्रह्म चिदात्मकं सद्वंदे गुरुं शान्तमुमेशमीशं वंदे शिवानंद गुरुप्रवीरं वंदे सदा ज्ञानपि वंदनीयान् अनंत सुखदातारमखण्डानंद विग्रहं दयालुमति संतुष्टं वंदेहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्त न शेषकाया प्रवृतान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। శ్రీ వశిష్ఠ గీత ముముక్షు వ్యవహార ప్రకరణం అనేది జరుగుతుంది. ఇందులో మనం ఇప్పుడు ఆత్మ విషయమున జాగరూకత అనే దాని గురించి మాట్లాడుకుందాం. వైరాగ్య అభ్యాసముల ద్వారా గొప్ప వివేకమును ఆశ్రయించి ఘోరముకు ఈ సంసార ఆపదయనే నదిని దాటివేయవలను అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు శ్రీరాముడికి. ఏమని చెప్తున్నారు? వైరాగ్యము అభ్యాసము ఈ రెండింటి ద్వారా గొప్ప వివేకమును ఆశ్రయించి ఘోరమైనటువంటి ఈ సంసార సముద్రాన్ని దాటివేయగలిగా ఉండాలి అని అందరికీ కూడా హితవు చెప్తూ, ఈ విధంగా అందరికీ కూడా ఏమిటి అంటే ఈ యొక్క వైరాగ్యము అభ్యాసము ఈ రెండు వెనువెంటనే కూడి ఉండాలండి. వైరాగ్య భావనతో ఉండాలి, సాధనా క్రమంలో నిరంతర అభ్యాసం ఉండాలి. వీటితో మాత్రమే ఈ భవసాగరాన్ని దాటివేయగలుగుతారని చెప్పారు. విషము వలె మూర్ఛను సమ్మోహమును కలగజేయనమైనటువంటి సంసార మాయలందు విచారశీలుడగు వివేకి ఎన్నటికి నిద్రపోరాదు అంటే బహు జాగరూకుడై ఉండాలి అని చెప్పారు. ఏ విషయంలో బహు జాగరూకుడై ఉండాలి అంటే ఇవి ఎటువంటివంటే విషము వలె మూర్ఛను సమ్మోహాన్ని కలగజేసేటువంటివైనటువంటి ఈ సంసార మాయలయందు సాధకుడైనటువంటి వాడు, వివేకైనటువంటి వాడు ఎన్నటికీ నిద్రపోరాదంటే జాగ్రత్త వహించాలి. ఎప్పుడు ఎలా మనము వాటి మాయలో పడిపోతామనేది మనకి తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. కనుక మనసు అధీనములో ఉన్నట్టుగానే ఉంటూ మనం ఏమాత్రం ఏమరపాటుతో ఉన్నా అది మళ్ళీ విషయాల వైపుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కావున అది ఎప్పుడు మాయలో పడుతుందో, ఎప్పుడు అది అప్రమత్తత అది ఎప్పుడు ఉండాలి మనిషికి. వివేకవంతుడైనటువంటి సాధకుడికి ఈ జాగరూకత అనేది అత్యంత అవసరం. ఈ సంసారమును ప్రవేశించి ఎవడైతే అజాగ్రత్తగా ఉంటాడో, ఆత్మజ్ఞానమును సంపాదించకుండానో అట్టివాడు బావుగా మండుచున్న ఇంటి యందు గడ్డి పడకపై నిద్రించుచున్న వాడే అవుతాడు అని చెప్పారు. ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు అంటే వాడున్న ప్రమాదం వాడికి తెలియదండి. ఎవరంటే ఈ సంసారమును ప్రవేశించి ఎవడైతే అజాగ్రత్తగా ఉంటాడో, దీని నుంచి బయటపడాలని ఎట్టి ప్రయత్నము చెయ్యని వాడి, అసలు నేను ఉన్నదే ఇటువంటి పరిస్థితి, దీని నుంచి ఏదో విధంగా బయటపడాలనే విషయం కూడా తెలియని వాడే, గ్రహించుకోని వాడే, తానున్నదే సత్యం అనే భావనలో ఉంటూ ఉంటాడు. వాడు ఎటువంటి ప్రమాదంలో ఉంటాడంటే
బావుగా మండుచున్నటువంటి ఇంటి యందు గడ్డి పడక మీద పడుకునుంటే ఎంత ప్రమాదమో అంతకంటే ప్రమాదం అండి. ఎందుకంటే ఆ మండిపోతున్నటువంటి ఇంటిలో ఏమాత్రం అంటే ఎలా ఉన్నా మండిపోతారు. కానీ అది ఇంకా గడ్డి పడక మీద పడుకునుంటే ఆ వ్యక్తి కాలిపోవడం తథ్యమండి. అలా అని ఈ యొక్క సంసారం అనేటువంటి ఈ మాయా చక్రంలో ఉంటూ కూడా దీని నుంచి బయటపడాలని ఎంత మాత్రము వివేకము లేకుండా ఎంత నిరంతరము కూడా వాటి కోసమే పరుగులెడుతూ జీవించాడనుకోండి మనిషి, చివరికి అలా భ్రష్టత్వాన్ని పొందుతాడనమాట. అధోగతి పాలైపోతాడు. ఎంత ప్రమాదం పొంచి ఉన్నదో జీవుడికి. కనుక జీవుడికి అది ఎంత ప్రమాదం అంటే ఇప్పుడు ఈ చెప్పుకున్న ఉదాహరణ కంటే కూడా ప్రమాదకరమైన విషయం అండి. అది ఎప్పుడో తెలుస్తది తర్వాత. దేహాన్ని విడిచి వెళ్ళిపోయే ముందో, వెళ్ళిన తర్వాతో జీవుడికి అది అర్థమైనా అప్పుడు దాన్ని ఏమాత్రము సరిదిద్దుకునే అవకాశం ఉండదండి. పశ్చాత్తాపడినప్పటికీ కూడా. మరుజన్మ కోసం వేచి ఉండవలసిన పరిస్థితి. అది మరలా ఎప్పుడొస్తుందో తెలీదు. ఎలాంటి జన్మ వస్తుందో తెలియదు. కావున ఇప్పుడే మనము జాగరూకులమై దీని నుంచి బయటపడే మార్గాన్ని అన్వేషణ చేయాలి. దేనిని పొందైతే మనుజుడు తిరిగి ఈ సంసారమున జనింపడో, దేనిని బడిసి జీవుడు మరల దుఃఖించడో అట్టి ఆత్మపదము జ్ఞాన మాత్రము చేతనే లభ్యమయున్నది. అట్టి ఆత్మ తప్పక కలదు. దాని ఉనికి యందు సందేహమేమియో లేదన్నాడు ఇక్కడ. అంటే ఆత్మ ఉందా లేదా, అసలు అది నిజమేనా, ఈ ఆత్మజ్ఞానంతో చెప్పే విషయం అంతా నిజమేనా అని కొందరికి సందేహం రావచ్చు. ఎందుకంటే దేహం అనేది నశించినప్పటికీ కూడా ఆత్మ సత్యము, అది నిత్యము. కనుక దేహం పోయినా నేను ఉంటాను, ఇదే ఆత్మజ్ఞానం. కనుక ఆత్మయే నేనని తెలుసుకో అని మహనీయులు చెప్తున్నారు. కానీ కొంతమంది ఈ విషయంలో కొంత సందేహపడొచ్చు. ఇప్పుడు ఉన్నదేదో కనిపిస్తుందేదో దీన్ని నమ్ముతాం, కానీ కంటికి కనపడకుండా ఉన్నదేదో ఉంది అని చెప్తున్నారు. మరి దాన్ని తెలియదు మనకి. మరి దాన్ని ఎట్లా నమ్మాలి అని కొంతమంది సందేహపరులు ఉంటారు. అట్టి వారి గురించి కూడా వశిష్ఠ మహర్షి ఆ రోజే ఊహించి ఇలా చెప్తున్నారు. ఎందుకంటే దేని వల్ల అయితే మళ్ళీ మానవుడు సంసారంలో మళ్ళీ పడడో, అంటే జన్మకు వచ్చే అవసరం ఉండదో, మరలా దుఃఖాలు పాల్పడకుండా ఉంటాడో, అటువంటి స్థితి మానవుడికి ఎలా లభిస్తుందంటే జ్ఞానం వల్ల మాత్రమే లభ్యమవుతుందన్న. మరి ఉందో లేదో తెలియాలి అంటే సందేహపడే బదులు ఆ జ్ఞానాన్ని కనుక పొందితే మానవుడు ఇక్కడే ఆ జ్ఞానాన్ని పొందే మార్గాన్ని పట్టుకొని ప్రయత్నిస్తే ఇప్పుడు మనకు అర్థమైపోతుంది అది యథార్థమా కాదా అనేది. ఎందుకంటే ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో ఉంటుందని చెప్పట్లేదు ఇక్కడ. ఇప్పుడే నువ్వు అనుభవించవచ్చు, ఇప్పుడే తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. కావున జ్ఞానమే దానికి మార్గం అని చెప్పారు. కావున ఏదో విధంగా ప్రయత్నంతో జ్ఞాన సముపార్జన చేయాలి. అది ముందు శ్రవణ మననాదుల ద్వారా ప్రయత్నం మొదలవ్వాలి. సాధు సత్పురుషుల యొక్క సాంగత్యం ద్వారా అది కొనసాగించాలి. కానీ తద్వారా మళ్ళీ ఎవరమైనా సరే మనంతట మరి అనుభవంగా పొందేందుకే ప్రయత్నించాలి తప్ప వినడము తెలుసుకోవడం ద్వారా మాత్రము తృప్తి పడిపోయి ఆగిపోకూడదు. ఈ విధంగా మనం అనుభవంగా దాన్ని పొందినప్పుడే మనకి ఆత్మ అనేది సత్యమా కాదా అనేది ఇప్పుడే అర్థమవుతుంది. నేను అనేది ఆత్మ అనేది ఎంతవరకు యథార్థం అనేది ఇక్కడే అర్థమైపోతుంది మనిషి. కావున ఇక్కడ మనం చేయవలసిందల్లా ప్రయత్నంతో జ్ఞాన సముపార్జన, జ్ఞాన స్థితిని అందుకోవడం, ఆత్మస్థితిలో ఉండటానికి ప్రయత్నము. ఎందుకంటే ఆత్మానుభవ స్థితియే జ్ఞానం అండి. జ్ఞానం అంటే అక్కడి వరకు వెళ్ళాలి, మధ్య మధ్యలో ఆగిపోవటం కాదు. ఆ స్థితి కలిగే వరకు అంటే ఆచరణలో నువ్వు పెడితే, ఈ జ్ఞానం పొందటానికి నేను ఏం చేయమన్నారో అలా నువ్వు ఉండగలిగితే, నీ సంకల్పాన్ని నువ్వు వెనక్కి తీసుకోగలిగితే, నీ మనసును నువ్వు అదుపులో ఉంచుకోగలిగితే ఆ జ్ఞానం ఇప్పుడే ఇక్కడే నీకు కలుగుతుంది. ఆత్మ ఎంత సత్యమో అర్థమవుతుంది. ఈ ప్రపంచమున మనుషునికి మోక్షోపాయ విచారణ ఎందు ప్రవృత్తి ఎప్పుడైతే జనిస్తుందో అప్పుడే అతడు శీఘ్రముగా మోక్ష భాగుడవుతాడు అన్నారు. అసలు నేను మోక్షాన్ని పొందాలి, దైవత్వాన్ని అందుకోవాలి అనేటువంటి కాంక్ష ఒకటి పుడితే చాలట హృదయంలో. ఏ మనుషుడికైతే ఈ స్థితి అనేది ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే వాడు ఇంచుమించుగా జన్మరాహిత్యానికి వెళ్ళినట్టే. ఎందుకంటే
జన్మరాహిత్యానికి వెళ్ళే స్థాయిలో వాడు ప్రయత్నం మొదలు పెడతాడు. ఈ ప్రయత్నం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే వాడు ముందుకి సాగిపోతాడు. కావున ఎప్పుడైతే అంతఃకరణములో వాడి మనస్సులో ఈ భావన పుడుతుందో, ఆత్మయందు ఇచ్చ కలుగుతుందో, మోక్షోపాయ విచారణ ఎందుకు కాంక్ష వస్తుందో, అప్పుడు అతను శీఘ్రముగా మోక్ష బాజనుడు అవుతాడు. క్రమంగా వాడు ముక్తి వైపే ప్రయాణిస్తాడు. నాశరహితమై, శంకావర్జితమై, శాంతమై, భ్రమ శూన్యమైనటువంటి కేవలీ భావము అంటే దేహేంద్రియాదులందు ఆత్మాభిమానమును త్యజించి కేవలము జ్ఞాన స్వరూపముగా ఆత్మయందు స్థితి కలిగి ఉండుట తప్ప మోక్షమునకు మరి ఒక ఉపాయము ఈ ముల్లోకములందును ఇంకేది లేదన్నారు. మోక్షానికి ఒక ఉపాయం చెప్పారు. ఇదే యథార్థమైనటువంటి ఉపాయం. ఏమిటి? ముక్తిని పొందాలి అనుకునేవాడు ఏం చేయాలి? ఏదైతే నాశరహితము, అక్కడ సంశయానికి తావు లేదో, మహాప్రశాంతమైనది, భ్రమ అనేది అందులో ఎక్కడ భ్రమ శూన్యం అంటే అందులో భ్రమ ఉండదు అంటే యథార్థ స్థితి అనమాట. అది అటువంటి కేవలీ భావము ఈ ముక్తికి అంటే ఆత్మస్థితికి పెట్టిన మరొక పేరు కేవలీ భావము. కేవలం ఉండడం, కేవలీ భావము. ఇది చాలా నిగూఢమైనటువంటి అర్థాన్ని కలిగించేటువంటి స్థితి. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా ఉండడమే ఈ కేవలీ భావం. ఉన్నది ఉన్నట్టుగా ఉండటే. చూడండి, ఇక్కడ ఏమి యథార్థం తెలుసుకుంటే ప్రయాసం ఏమీ లేదు. నువ్వు ఏమై ఉన్నావో అదిగా ఉండంతే. ఈ ఒక్కటి సాధిస్తే చాలంట వాడికి మోక్షం తథ్యమంట. మరి ఈ ఒక్కటి సాధించడం అంటే ఏమిటి అంటే నువ్వు ఏమై ఉన్నావో అదిగా ఉండన్నాడు. ఉన్నవాడు ఉన్నట్టుగా ఊరక ఉండన్నాడు. ఇంకేమి పెంచుకోవద్దన్నారు. దానికి దీనికి ఏమి ఎలా ఉన్నావో అలా ఉండు అంటే ఆదిలో మనం ఏమై ఉన్నామో అలా అయిపోవడం, అలా ఉండిపోవడం అంతే. పోనీ ఆదిలో మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు అనుకోండి. మనము జన్మకొచ్చిన తొలినాళ్లలో మన స్థితి ఏమై ఉన్నది మనకి ఎవరు తెలియదు, ఏమీ తెలియదు, ఏ బంధాలు తెలియదు. అప్పుడు ఏ కోరికలు లేవు, ఏ భేదాలు లేవు. ఇది మంచి చెడ్డ అనేది తెలియదు, ఇది అధికము ఇది అల్పము అనేది తెలియదు, ఏమీ తెలియదు. ఊర్ధ్వ అంటే ఊర్ధ్వ స్థితిలోనే ఎప్పుడు శ్వాస నడుస్తూ ఉంటది శిశువు కూడా. ఎల్లప్పుడూ శిశువు యొక్క శ్వాస ఊర్ధ్వంగానే వెళ్తూ ఉంటది. మరి రోజులో ఎక్కువ సమయం అతను నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంటాడు శిశువు. అంటే నిద్ర కాదండి, అది ఒక సమాధి స్థితి, అభ్యాసం. అలా సమాధిలో ఉంటూ తాను గతములో వదిలేసినటువంటి స్థాయిలోనే ఉంటాడు. అంటే ఏంటి? తాను పూర్వం ఆదిలో ఏమై ఉన్నామో ఆ స్థితిలో ఉంటాడు శిశువు. కానీ క్రమంగా ఒక నెల రోజులు గడిచేటప్పటికి 21 రోజు గడిచిన తరువాత నుంచి మొదలవుతుందట కదా. అన్ని కొద్దిగా అర్థమైపోవడము, నెమ్మదిగా కొద్దిగా మనం బయటికి మనసును తీసుకొస్తాం. మనసు బయటకు వస్తుంది, క్రమంగా విషయాల అవగాహన. అప్పుడు అన్ని వచ్చేసినాయి, భేదాలు వచ్చేసినాయి, రకరకాల విషయాలు వచ్చేసినాయి. అప్పుడు ఇక్కడ ఇది అమ్మ నాన్న వీరు వారు అని తన పర భేదాలన్నీ కలుగుతాయి. అక్కడి నుంచి అన్ని రకాల గుణాలు వస్తాయి క్రమంగా. కానీ ఆ పుట్టిన తొలినాళ్ళలో ఎలా ఉన్నామో అనే స్థితి మనం అర్థం చేసుకుంటే ఆ స్థాయిలోకి వెళ్ళగలిగినా చాలు. అదేనండి ఆదిలో నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు అనడం. కేవలీ భావము, కేవలం ఉండడం, ఎలా ఉన్నావో అలా ఉండడం. అంటే ఇంకా అక్కడ మనస్సు అనేది వేరుగా లేనే లేదండి. తాను ఏమై ఉన్నాడో అదేగానే ఉండిపోవడం, అలా నిశ్చలం. ఇదే మనోలయ స్థితి, మనసు లేని స్థితి. ఈ మనసు లేని స్థితిని ఎప్పుడైతే సాధిస్తావో అప్పుడే నీకు ఈ స్థితి అనుభవం అవుతుంది. మరి మనసు లేని స్థితిని అనుభవాన్ని తెచ్చుకోవాలంటే దాని తగిన ప్రయత్నం చేయాలి. ఆ మనసుకి మనం ఇచ్చే బలం ఏదైతే ఉందో ఆ బలాన్ని తీసేయాలి, తగ్గించేయాలి. అంటే సంకల్పాలు, ఆలోచనలు, భావాలు, అది కోరినటువంటి వాటిని తీర్చడాలు, ఇవన్నీ చేస్తూ ఉన్నంత కాలము ఎన్నటికీ అది తగ్గదండి, లోపలికి రాదు. కావున అది ఆలోచించడానికి ఏమీ లేదు అన్నట్టుగా నువ్వు ఎప్పుడైతే స్థిరపడిపోతావో, నిశ్చయించుకుంటావో
వేరే వేరే ఆలోచనలు ఏవి లేవు, అనవసరం అని తెలుసుకుంటావో జ్ఞానంతో, అప్పుడే ఆ మనసు స్థిరపడుతుంది. ఆ స్థిరపడిన మనసుని ధ్యానాభ్యాసం ద్వారా నువ్వు నిశ్చలం చేయగలిగితే సమస్థితి కలుగుతుంది. ఈ సమస్థితిలోనే ఈ కేవలీభావం సిద్ధిస్తుంది. ఈ కేవలీభావం అంటే అందరి మధ్య అన్నిటి మధ్య ఉంటాడు, కానీ ఎక్కడ ఏమీ కూడా అతనికి వ్యత్యాసం కనిపించదు. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఎవరితోనైనా ఎవరైనా ఒక్కటిగానే అన్నింటిలోనూ అందరిలోనూ ఒక్కటే సత్యం చూస్తాడు. తాను ఏ సత్యమైతే అయి ఉన్నాడో అదే సత్యాన్ని అన్నిటిలో అందరిలో దర్శిస్తాడు. ప్రతి వస్తువులో, ప్రతి వ్యక్తిలో, ప్రతి ప్రాణిలో ఎప్పుడైతే దాన్ని అనుభవిస్తాడు, దర్శించడం కాదండి, అనుభవిస్తాడు, అంటే అక్కడికి వెళ్ళి తాను ఉంటాడు. అలాగా విశ్వమంతా నిండుకుంటాడు. ఈ విశ్వమంతా ఏదైతే అయ్యిందో అదే తానైపోతాడు. ఈ విధంగా ఎవడైతే ఉంటూ కేవలం వ్యవహారంలో ఉంటూ ఉంటాడంతే, కానీ అతనికి ఏమి వ్యత్యాసాలు ఏమి ఉండవండి. ఇదొక్క భావాన్ని సిద్ధింప చేసుకుంటే ఈ కేవలీ భావం అంటే తటస్థ భావం, తటస్థంగా ఉంటాడంతే. ద్వంద్వాలు ఉండవండి అక్కడ ఏమీ కూడా. చీపులుండో, చింతలుండో, ఏముండో, ఎప్పుడూ ఒక రకమైన ప్రశాంతత, ఆనందంలో ఉంటాడు. ఏది అంటని వాడే ఉంటాడు. ఇది ఎంత చెప్పుకున్నా ఇది తరగదండి. మాటలతో దీన్ని అందించడం అనేది అస్సలు సాధ్యం కాదు. ఎవరికి వాళ్ళము పట్టుదలతో ప్రయత్న పరులై ఇది సాధించుకోవాలి. ఏమి లేదు, ముందుకు పారిపోతున్న పరుగులు పెడుతున్న మనసుని వెనక్కి తెచ్చుకోవడం తెలిస్తే చాలు. వెనక్కి తెచ్చుకున్న దాన్ని ఎక్కడ నిలపాలో ఆ స్థాయిలో దాన్ని ఆ స్థితిలో అలా నిశ్చలంగా ఉంచుకోగలిగితే చాలు. క్రమంగా ఈ కేవలీభావం అనేది క్రమంగా సిద్ధించేస్తుంది. ఇది అందరి సొత్తండి, ప్రతి ఒక్కరూ పొందొచ్చు ఇది. కానీ ఇది పొందితేనే అర్థమవుతుంది అసలు మనకి ఇదెంత సత్యమో, మహనీయులు చెప్పిన ఈ వాక్యాలు ఎంత పరమసత్యాలు అనేది ఈ భావస్థితి నీకు అర్థమైనప్పుడు అది పరమ యథార్థమని తెలుస్తుంది. అప్పటి వరకు అది మాటల్లోనే ఉంటుందండి, అంతే. వింటాము, తెలుసుకుంటాము అంతవరకే. కానీ ప్రయత్నిస్తే అందరూ పొందే విధానం ఉంది. కావున ఏదో ఒక నిమిషం, కనీసం కొద్ది సెకండ్లైనా దాని అనుభవాన్ని తెచ్చుకునే ప్రయత్నం సదా జరుగుతూ ఉండాలి. క్రమంగా అది పెంచుకుంటూ ఉండాలి. అటువంటి కేవలీభావం ప్రాప్తించిన మీదట ఇక మోక్ష ప్రాప్తి యందు ఏ క్లేశమును లేదు. మోక్ష ప్రాప్తి యందు ధనములు కాని, మిత్రులు కాని, బంధువులు కాని ఏవి కూడా ఉపకరించు అన్నారు. ఇటువంటి కేవలీభావ స్థితి సంప్రాప్తమైందనుకోండి, మానవుడికి ప్రాప్తించిందనుకోండి, ఈ కేవలీభావం సిద్ధిస్తే నాకు ముక్తి వస్తుందా లేదా, మోక్షం వచ్చిందా లేదా అని అసలు ఇంకేమాత్రము సందేహపడవలసిన అవసరమే లేదు. నాకు మోక్షం వస్తుందా లేదా అని అనుమానపడవలసిన అవసరమే లేదు. వాడు ఉన్నదే ముక్తిలో ఉంటాడు. ఇటువంటి వారికి మోక్షము తథ్యమండి. వారు అనుభవిస్తున్నదే మోక్షం. వారు ఉన్న స్థితియే ముక్తి అండి. మీరు ఎంత దూరం వెళ్ళండి, ఇన్ని తిరగండి, ఇన్ని ప్రదేశాల్లో సంచారం చేయండి, హిమాలయాలకి పోండి, లేదా ఇంకెక్కడికో వెళ్ళండి, ఈ స్థితి సిద్ధించాలి. ఇది సిద్ధిస్తేనే వారు యోగులవుతారు, మహనీయులవుతారు, జ్ఞానులు. తద్వారా వాళ్ళు ముక్తిలోనే ఉంటారు, మోక్ష భాగులై ఉంటారు. కావున ఈ మోక్ష ప్రాప్తి పొందుటలో మరి మనకి ధనము కానీ, మిత్రులు కానీ, బంధువులు కానీ, ఇతరత్ర ఏవి కూడా ఏ సహాయం చేయరు. ఇంకా చెప్పాలంటే అవన్నీ ఆటంకాలుగా ఉంటాయి కూడా. ఒక్కొక్కసారి మనకి యథార్థ స్థాయి తెలిసే వరకు కూడా ఇవన్నీ ఆటంకాలు. యథార్థ స్థితికి వెళ్ళిపోయిన వాడికి ఆటంకాలు కావండి ఏవి. అప్పుడు అన్ని కూడా హాయిగానే ఉంటాయి. కేవలం ఉంటాడు కనుక అన్నిటితో యథాలాపంగా ఆచరణలో ఉంటాడంతే. కానీ ఆ స్థితి అందే వరకు మాత్రము వీటిలో పడిపోతే అవి ఆటంకాలు అయిపోతాయి సాధకుడికి. కనుక బహుజాగరూకుడై ఉండాలి. మరియు నమస్కారాదులందువలే అస్తపాదమును చలింపచేయుటచే కాని, తీర్థయాత్రాదులందువలే దేశాంతరమునకు జండు చేత కాని, ఉపవాసాదులందువలే శరీరమును కష్టపెట్టుట వల్ల కాని, తీర్థస్థానములందు నివసించుడు చే కాని ఆత్మపదము సంప్రాప్తించదు. కావున
ఉన్న సత్యాన్ని యథార్థంగా ఇలా చెప్తున్నారు. పదే పదే నమస్కారం చేసి నమస్కారాదులందువలె హస్తపాదములు చలింపచేయుటచే కాని ఆత్మస్థితి ఎలా లభ్యమవుతుంది? ఎలా? వీటి వల్ల కాదు అని చెప్తున్నారు. అంటే హస్తపాదములను కదిలింప చేయడం అంటే ఏమిటి? నమస్కారం చేయొచ్చు, లేదా భజన చేయొచ్చు, కీర్తన లేకపోతే రకరకాలుగా నృత్యాలు చేయొచ్చు భగవంతుని కొరకు. ఇలా అన్నీ కూడా నిన్ను ఆ స్థానంలోకి తీసుకెళ్ళడానికి ఉపకరిస్తాయే కానీ, కేవలం వాటి ద్వారా మాత్రమే ఆత్మని పొందలేము. ఆ స్థితుల వల్ల వచ్చేది ఏది కూడా ఆత్మ అనుభవం కాదండి. కావున హస్తపాదములు చలింపచేయుట చేత కాని, లేదా తీర్థయాత్రల వల్ల కానీ, అంటే దేశాంతరములకు జనుట చే కాని, ఎక్కడెక్కడో దూర దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ గడపడం వల్ల కానీ, ఉపవాసాదుల వల్ల వలె శరీరాన్ని శుష్కింపజేయడం వల్ల కానీ, కష్టపెట్టడం ద్వారా కానీ, శరీరాన్ని అనుకూలంగా తయారు చేసుకోవాలి కానీ, దాన్ని ఎండబెట్టి కష్టపెడితే భగవంతుడు దొరకడండి. చూడండి, అస్సలు ఆహారం తీసుకోకపోతే అక్కడ తమస్సు వచ్చేస్తుంది. మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది. ఆ తమస్సులో ఏం చేస్తారు చెప్పండి? కావున అతి కాకూడదు, మితి కాకూడదు. ఆహారమైనా, విహారమైనా, నిద్రైనా ఏదైనా సరే సమపాలనలో ఉండేలా చూడాలి. అతి పనికిరాదు, మితి పనికిరాదు. సమంగా చేసుకునే వాడికి ఏదైనా అందుతుందండి. కావున ఉపవాసాదులు కూడా ఇక్కడ ఎవ్వరు కూడా సమర్థన చేయలేదు. ఎలా ఉంచుకోవాలో మన యొక్క ఈ యొక్క ఆహార నియమాన్ని ఎలా పాటించాలో అలా పాటించాలి. కావున ఆ విధముగా ఉపవాసాదుల వల్ల కూడా ఆత్మ లభ్యం కాదు. అలాగే తీర్థ స్థానములందు నివాసం ఉండటం వల్ల కొంతమంది మనం చెప్తాం, పలానా స్థానంలో అక్కడ కనుక నివసించేస్తే ఇవాళ చూడండి కొన్ని ప్రదేశాలు చెప్తున్నారు. ఉదాహరణకి మనకి తెలిసిన కొన్ని, ఇప్పుడు కాశీలో కొంతమంది వెళ్ళిపోయి జీవితం పర్యంతము కూడా అక్కడే ఉండిపోయి అక్కడే శరీరాన్ని విడిచిపెట్టేస్తాం అన్నట్టుగా అన్ని సర్దుకుని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే అక్కడ అలా మరణించిన వాళ్ళు చాలా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంత్యక్రియలు కూడా సరిగా జరగని పరిస్థితి అండి అక్కడ. ఎందువల్ల అంటే అక్కడ అంత ఎక్కువ మందిగా దానికోసం అక్కడ చేరిపోయిన వాళ్ళు ఎక్కువ అవుతారు. కనుక వాళ్ళందరినీ కూడా మరి అన్ని రకాల సౌకర్యాలతో చేసే అవకాశాలు అక్కడ ఉండవు కనుక తగు మాత్రపు చర్యలతో అంత్యక్రియలు నిర్వహణ చేస్తారు. గంగా నది అంతా కలుషితమయమైపోయింది. ఇలా చెప్తున్నారు కదా! సరే, అలా వెళ్ళిన వాళ్ళందరికీ మరి మోక్షం వచ్చేస్తే అందరం వెళ్ళిపోతామండి ఏదో ఒక రోజు. ఇంచుమించుగా అన్ని చక్కబెట్టుకుని. ఎందుకంటే కష్టపడక్కర్లేదు. అక్కడికి వెళ్లి హాయిగా కూర్చుని ఏదో కాస్త నామజపం చేసుకున్నా ఉన్న దాంతో కాలక్షేపం చేస్తూ బ్రతికేయచ్చు. మనసుని నిగ్రహించుకోవాల్సిన అవసరం లేదు. మరి దానివల్ల వచ్చేసి అలాగే అరుణాచలం ఉంది. అరుణాచలం వెళ్ళిపోయిన వాడికి ఇంకా ఆత్మ సాక్షాత్కారం అంటున్నాడు. నిజంగా యథార్థంగా ఆలోచిస్తే ఆ ప్రదేశంలో నివసిస్తే ఆత్మ సాక్షాత్కారం అయిపోతే అందరూ పరుగులు పెడతారండి ఆయా ప్రదేశాలు. కావున అసలైనటువంటి క్షేత్రం ఎక్కడుందో కనుక్కోవాలి. అసలు మనలోనే ఉన్నాయండి ఈ తీర్థక్షేత్రాలన్నీ కూడా. వాటి యొక్క అంతరార్థాలన్నీ కూడా అంతరార్థాలతో కూడిన ప్రదేశం అంటే స్థితులన్నీ కూడా మానవ దేహ నిర్మాణంలోనే ఉన్నాయండి. కావున ఆ అరుణం అంటే ఏంటి? ఉష్ణము. ఆ ఉష్ణత్వంతో కూడినటువంటి గిరి అదేమిటి? నీలో ఉండేటువంటి ఆ యొక్క ఉష్ణ శక్తిని ఉద్భవింపచేసేటువంటి ఆజ్ఞాచక్ర స్థానం దాటి నువ్వు ముందుకెళ్ళగలిగితే అప్పుడేమవుతుంది? ఆ అరుణగిరి ప్రదక్షిణ అలా అవుతుందండి. అక్కడ నువ్వు ప్రదక్షిణ చేయగలిగి ఉండాలి. అప్పుడు నీకు అది ముక్తినిస్తుంది, మోక్షాన్నిస్తుంది, శివ దర్శనాన్నిస్తుంది. అంటే ఏంటి? నీలో నువ్వయున్న శివుని నువ్వు దర్శించుకోగలుగుతావు. అంటే అనుభవించగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. అదండి అంతరార్థం. మహానుభావులు చెప్పిన అంతరార్థాల్లో ప్రతి దాంట్లోనూ ఏదో ఒకటి సత్యం దాగి ఉంది. కానీ మనం దాన్ని గుర్తించకుండా, గమనించకుండా కేవలము క్షేత్రాన్ని పట్టుకుని వెళ్తే మనకొచ్చేదేమీ లేదండి. అది గుర్తించాలి మనం. ఇంకా చెప్పాలంటే మన సాధనకి ఆయా ప్రదేశాలను ఉపయోగించుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఆ ప్రదేశాల్లో కొంత తప్పకుండా ఆధ్యాత్మికత వాతావరణం ఉంటుంది కనుక ఆయా ప్రదేశాల్లో మనం చేస్తున్న సాధనని ఇంకా ఉన్నతం చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేయొచ్చు. అంతే తప్ప అక్కడికి వెళ్ళి ఉంటే అయిపోతుంది, మనం ఇంకే సాధన చేయక్కర్లేదు అంటే మాత్రం పొరపాటు. ఎక్కడున్నా ఎవరి సాధన వాళ్ళు చేసుకోవాల్సింది, ఎవరి ప్రయత్నం
వాళ్ళు చేసుకోవాల్సింది యథార్థంగా. కనుక నువ్వు ఉన్న చోటనే యథార్థంగా నువ్వు ఉన్న చోటనే సాధించాలి. ఎక్కడుంటే అక్కడే నువ్వు అరుణాచలాన్నైనా అరుణగిరినైనా నువ్వు నీలోనే ప్రత్యక్షం చేసుకోగలిగి ఉండాలి. ఆ స్థితి యథార్థమైనదండి. దాన్ని గమనించుకోవాలి. వేదాంత శ్రవణ మన్న నిధిధ్యాస రూప పురుష ప్రయత్నము చేతనే సాధ్యమైనటువంటి బ్రహ్మాకార దృఢవాసనచే మనసును జయించుటచే మాత్రమే కేవలము ఆత్మపదము సంప్రాప్తింపగలదు. ఇంక ఎలా మరి ఈ అన్నింటి వల్ల సాధ్యం కానటువంటి ఆత్మపదము ఎలా వస్తుందో చెప్పు. తీర్థయాత్రల వల్ల రాదన్నారు, ఉపవాసాల వల్ల రాదన్నారు, అలాగే హస్తపాదాన్ని కదిలించడం వల్ల రాదన్నారు. ఇలా ఇన్ని చెప్పి మరి ఎలా సాధించాలి దీన్ని అంటే కేవలము మనము ఏ విధంగా సాధన చేసుకోవాలో ఆ మార్గాన్ని అన్వేషణ చేయడం కోసం ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళంటే మనకి ప్రామాణికంగా గ్రంథాలు ఉన్నాయండి, వేదాంతపరమైనవి. కనుక అటువంటి వాటిని శ్రవణం చేయాలి, మననం చేయాలి. అది చేసిన వాటిని నిధిధ్యాసనం చేసుకుని నిలుపుకోగలిగి ఉండాలి. ఇలా నిరంతరము అలా చేసుకుని అందులో నుంచి వచ్చిన సత్యాన్ని మన యొక్క ఆచరణలోకి తెచ్చుకో. అంటే నేను పలానా విషయం తెలుసుకున్నాం అనుకోండి, ఇది సత్యమని. ఇప్పటి వరకు నేను ఇలా చేస్తున్నాను తెలియదు కదా, కానీ ఈ రోజు నుంచి అది విడిచి నేను ఇక్కడి నుంచి ఈ విధంగా ఉండాలి అని నిర్ణయించుకుని ఆ విధమైన ప్రయత్నం మొదలుపెట్టు. నా భావాన్ని ఇలా మార్చుకోవాలి అని అప్పటి నుంచి నువ్వు ఆ భావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇదంతా ఏమిటి? పురుష ప్రయత్నం అంటారు, గట్టి ప్రయత్నం. అలా మనం మార్చుకుంటేనే సాధ్యమైనటువంటి బ్రహ్మాకార దృఢవాసనచే ఇలా చెయ్యగా సిద్ధిస్తుంది. ఏమిటది? బ్రహ్మాకార దృఢస్థితి అంటే ఏంటి? ఆ బ్రహ్మమే సర్వమై ఉన్నది అనేటువంటి భావన కొద్ది కొద్దిగా మనలో అది ఏమవుతుంది? దృఢపడుతూ ఉంటుంది, వృద్ధి అవుతూ ఉంటుంది. కనుక ఆ భావాన్ని మరల తెచ్చుకునే ప్రయత్నించాలి. నెమ్మదిగా ప్రయత్నం అనేది చేస్తూనే సిద్ధింప చేసుకుంటూ ఉండాలి. అంటే అందరిలో అన్నింటిలోనూ కూడా ఆ దైవత్వాన్ని చూచే ప్రయత్నం చేయాలి. ఎవరిని చూసినా ఎక్కడ చూసినా ఆత్మని గమనించి నమస్కారం చేయి ఆత్మతోటే. అలానే నీలో ఉన్న దైవాన్ని అందుకునే ప్రయత్నం కోసము ధ్యానాది అభ్యాసాలు చేయి, ప్రాణాయామాల అభ్యాసాలు చేయి. ఈ అన్నింటి సిద్ధింపు చేసుకోవాలి, అన్ని కూడి చేయాలి. అన్నింటితో కలుపుకొని సాధనా మార్గంలో మనం అన్ని కలుపుకొని చేసుకుంటూ ఉండాలి. దీని ద్వారా మాత్రమే మనసును జయించుట చేత మాత్రం ఇలా చేయగా మనసు ఎప్పుడైతే జయించబడుతుందో కేవలము ఆ ప్రయత్నాల వల్ల మాత్రమే ఆత్మపదము సంప్రాప్తింపగలదు. ఎవరి ప్రయత్నం ద్వారా వారికి లభ్యమవుతుందండి. ప్రయత్నం లేకుండా అవ్వదు. అది కూడా క్రమ పద్ధతిలో విడిచిపెట్టకుండా చేసేటువంటి ప్రయత్నాలు. జ్ఞానంతో కూడి ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తేనే ఆత్మ సంప్రాప్తం. దేహేంద్రియాదుల నుండి ఆత్మను వేరు చేయటను వివేక మాత్రము చేతను శ్రవణ మనన నిధిధ్యాస రూప విచారణ చేతను ఏకాగ్రత చేతను దుఃఖ మూలములకు విషయ సమూహములను త్యజించుడు చేతను మనుషునికి ఆత్మపదము లభించుచున్నది. ఇంకా ఏం చేయాలో చెప్తున్నారు. ఈ దేహము ఇంద్రియాల నుండి ఆత్మని వేరు చేయగలిగితే, అంటే నేను వేరు దేహం వేరు, నేననేది దేహం కాదు అని తెలుసుకోవడం కోసం ఏం చేయాలి? వివేకం ఉండాలండి. ఈ వివేకాన్ని వృద్ధి చేసుకుంటుంటారు. దేహాన్ని ఎప్పుడూ కూడా ఆత్మతో కలుపుకోకూడదు. దేహం ఉంది కానీ అందులో అప్పుడు ఆత్మ ఉంది. కానీ ఈ రెండూ కూడా విభజించి, అంటే ఏంటి? వేరు చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకో, ఆత్మను అనుభవించు. నువ్వు ఎప్పుడైతే ఆత్మని అనుభవిస్తావో అప్పుడు సర్వము మళ్ళీ ఆత్మమయమే అవుతుంది. ముందు మాత్రం వేరు చేసి దాన్ని విభజించుకుని ఆత్మని ఉన్నట్టుగా నువ్వంటే ఏం కాదు, నువ్వు వేరే పొందడానికి ఏం లేదు, నువ్వే అదైపోవాలి. నిన్ను నేను వేరు చేసుకోవాలి దేహం నుంచి. అలా వేరు చేసుకుని సత్యవంతంగా నువ్వు నిలబడగలిగితే అప్పుడు జగత్తంతా కూడా సత్యమైనటువంటి ఆస్తితోటే నింపబడి ఉన్నది, అన్నింటిలోనూ అదే ఉన్నదని సత్యం మనకు అవగాహనకు వస్తుంది.
కావున ఈ విధముగా మనం అలా వివేకంతో వేరుపరుచుకుంటూ శ్రవణమన్నిధిధ్యాస రూప విచారణ చేతను, ఏకాగ్రత చేతను, ఈ దుఃఖమూలములైన విషయ సమూహాల్ని విడిచిపెట్టడం చేతను, విషయాల పట్ల సక్తత వదిలేయడం చేతనం, దేనైనా సరే పక్కన పెట్టి అది సక్తత అంటే కేవలం ఏదో అలా అలా నటించడం అంతే. నటించడం తెలుసుకోవాలండి. ఎందుకంటే నటన చేసేవాడికి తాను నటిస్తున్నాననే విషయం తెలుసు కనుక ఎప్పుడూ ఆ నటనలో మునగడండి. కేవలం నటిస్తూ ఉంటారు. లోపల ఏముంటుంది వాడికి? తన యొక్క అసలైనటువంటి స్థితి అంత గుర్తుంటుంది. నా పేరేంటి? నా ఊరేంటి? ఒక నాటకం వేసేవాడికి ఆ నాటకం వేస్తుంటాడు. పలానా పాత్ర ఇస్తారు అతనికి. ఆ పాత్ర ప్రకారం అతను నటిస్తూ ఉంటాడు. ఆ పేరుతో పిలువబడతాడు. ఆ సందర్భంగా ఏమేమి సంభాషణ చేయాలో అవన్నీ చేస్తాడు. కానీ అసలు లోపల తనెవరు, తానేంటని మర్చిపోడు కదా! అంటే అందుకే అతను ఆ యొక్క నాటకం అంతా అయిపోయి అక్కడ ఉన్నటువంటి సన్నివేశాలు ఎలా ఉన్నా మనసుతో తీసుకోడండి. ఎందుకంటే ఇదంతా నటన కదా అని అతనికి తెలుసు కనుక ఇది నటిస్తున్నాను అంతే అంటాడు. అప్పుడు దాకా ఏడుస్తున్న ఒక సీన్ వచ్చింది. అలా ఏడ్చినట్లుగా నటిస్తాడు. కానీ తెర వెనక్కి వెళ్ళి ఇక్కడ కూడా ఏడుస్తాడంటే ఏడవడండి. ఎందుకు ఏడవడు అంటే అతనికి అది నటన అని తెలుసు. అదే విధంగా వ్యవహారంలో కూడా ఈ యొక్క ఆత్మజ్ఞాన పరుగు నటన చేయగలిగి ఉండాలి. ఏ సందర్భంలో ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలో అలానే ఉండాలి బయటికి. కానీ లోపల నీ యొక్క స్థితి ఏమిటో నీకు యథార్థముగా అనుభవం అవుతూనే ఉండాలి. దేహంతో మాత్రం ఆట ఆడిస్తూనే ఉండాలి. కనుక దాని యొక్క పనిగా దానికి ఏ వేషం అయితే ఇచ్చారో ఈ వేషం ఇప్పుడు ఈ పాత్రే మనకి ఇచ్చాడండి భగవంతుడు. ఇదే మనం ఒప్పుకుని వచ్చి మనం నాటకం వేయడానికి ఒప్పుకుని వచ్చినటువంటి వేషం ఇదే. మనం ఏ రూపంతో ఉన్నాం ఆ రూపంతో వచ్చాం. దానికి కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి సంభాషణలు కొన్ని అన్ని ముందు నిర్ణయింపబడి ఉంటాయి. అవన్నీ కూడా ఎలా చేయాలో అలా చేసేస్తూనే ఉండాలి సందర్భానికి తగినట్టుగా. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లోపలికి తీసుకోవడం, మనసుతో తీసుకోవడం. అతనికి ఎప్పుడు స్ఫురణ ఉంటుంది. నేను నేనే. దేహం అనేది ఆడుతుంది, నటిస్తుంది, మాట్లాడుతుంది, చేస్తుంది అన్నట్టుగా చూస్తాడు. దాన్ని ఒక బొమ్మలా చూస్తూ ఉంటాడంతే. ఇలా చేసిన వాడి ఈ విషయ సమూహాన్ని ఎప్పుడైతే విడిచిపెడతాడో అప్పుడు మనుషునికి ఆ యొక్క బ్రహ్మ పదము అంటే ఆత్మ పదం అనేది లభిస్తుంది. సుఖప్రదమైనటువంటి ఆసనంపై కూర్చుండి స్వయముగా ఆత్మతత్వమును గురించి విచారించువాడు అట్టి ఆత్మ పదమును పొందినవాడే మరల ఎన్నడనూ శోకింపడు, మరియు ఈ సంసారమున మరల ఎన్నటికి జన్మింపడు అన్నారు. ఎందువల్ల అంటే ప్రయత్నపూర్వకమైన సాధన ఉండాలి అని చెప్పారు. ఏంటంటే ఎల్లప్పుడూ స్మృతిలో ఉండాలి. కానీ ఒక ఆసనం వేసుకొని సుఖప్రదమైన ఆసనం మీద కూర్చుండి స్వయముగా ఆత్మతత్వ విచారణ చేయటం అంటే ధ్యానాభ్యాసమేనండి. అలా కూర్చుని ఏం చేస్తావు లోపల? నేను ఆత్మనై ఉన్నాను కనుక నేను ఇదే ఉన్నాను, సత్యమై ఉన్నాను అన్నట్టుగా ఇక్కడ మనసు లేనటువంటి ఆ మనసుతో నాకు సంబంధం లేదు, నేనై ఉన్నాను ఆ నిశ్చలత్వాన్ని పొందటానికి నువ్వు తగినటువంటి తర్ఫీదు ఇచ్చుకుంటావు. అక్కడ నీకు నువ్వే విచారణ చేసుకుంటావు. అందులో నీకు ప్రశ్న జవాబు కూడా నీ నుంచే వస్తుంది. ఇలా చేసుకునేటువంటి సాధన ద్వారా నిరంతరము మనం చేసే ప్రయత్నము ద్వారా ఆత్మపదము పొందిన వాడే మరల ఎన్నటికీ ఆత్మస్థితిని అందుకున్న వాడి లక్షణం ఏంటంటే ఎన్నడూ శోకింపడు. శోకం అనేది దగ్గరికి చేరదు. ఆత్మస్థితి అనుభవానికి గుర్తండి. ఎన్నడూ శోకింపడు. అతనికి మరలా జన్మకు వచ్చేటువంటి అవసరం కూడా లేని స్థితికి వెళ్తాడు. శోకానికి ఎక్కడా కూడా అవకాశం లేదన్నప్పుడు అక్కడ అసలు మనసులో వేరే భావనే ఉండదు కనుక జన్మరాహక స్థితి అంటే ఆ విధంగా అనుభవంగా పొందుతాడు. ఈ బ్రహ్మానంద ప్రాప్తనే మహాత్ములు సమస్త ఆనందముల యొక్క పరమావిధిగా పేర్కొన్నారు. ఎవరు? మహానుభావులందరూ కూడా మహాత్ములు అన్నారు ఇక్కడ. అంటే వారి ఆత్మని గొప్పదిగా చేసుకున్న వారు మహాత్ములు అవుతారండి. అందరూ ఆత్మస్వరూపులమే. కానీ ఈ ఆత్మని ఎవరైతే ఉద్ధరించుకుంటారో వాళ్ళు మహాత్ములు అవుతారండి. అందరూ ఆ మహాత్ములమే అవ్వాలి. కావున వాళ్ళు ఏం చెప్తారంటే
ఈ బ్రహ్మానంద ప్రాప్తనే సమస్త ఆనందముల యొక్క పరమావధి అని చెప్తారు. అన్ని ఆనందములకి కూడా మూలం ఏంటంటే బ్రహ్మానందం. ఎన్ని ఆనందాలైనా అందులో అంతర్భాగమే తప్ప పరిపూర్ణం కాదండి ఏ ఆనందమైన. ఈ బయట భౌతికంలో మనం పొందే ఏ ఆనందమైనా క్షణికమే. కనుక ఆ బ్రహ్మానందములు అది చాలా లుప్తమై ఉంటుంది, చాలా చిన్నది, తక్కువ, లేసమై ఉంటుందండి. కనుక అన్నింటికంటే గొప్పది బ్రహ్మానందమే. ఈ వాక్యాన్ని అందరూ వాడతాం. ఎవరైనా ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు ఇదేమన్నా బ్రహ్మానందమా అంటాం. అంటే బ్రహ్మానందం గొప్పది అనే సత్యం మనందరికీ తెలుసు. అయితే ఆ బ్రహ్మ పదమును ధ్యానించు వారికి సర్వోత్తమ బ్రహ్మానందామృతం లభిస్తుంది. ఆ బ్రహ్మానందమే పరమ అమృతం అని పెద్దలు చెప్పిరి. మరి ఎల్లప్పుడూ కూడా ఈ బ్రహ్మ పదముని ధ్యానం చేస్తూ ఉంటే, ధ్యానిస్తూ ఉన్న వారికి ఏమి లభిస్తుంది అంటే బ్రహ్మానంద అమృతం లభిస్తుంది అన్న. ఈ బ్రహ్మానంద అమృతమే పరమ అమృతం అన్నారు. అమృతం అంటే ఏమిటి అంటే చాలా మంది అనుకుంటారు చనిపోకుండా బ్రతికించేది, ఎప్పుడూ చావు లేకుండా చేసేది అమృతం అని చెప్తారు. దేవతలు ఇటువంటి అమృతాన్ని తీసుకుంటారు కనుక వాళ్ళు చనిపోరు అనుకుంటారు. కానీ దేవతలకు కూడా మరణం ఉందండి. దేవతలకు కూడా మార్పు ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. ఈ దేవతలు కూడా మారి మారి వస్తారు. అష్ట దిక్పాలకులు మారుతారు. సృష్టి స్థితి లయకారకులు మారుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మారుతారని చెప్పారు. మరి అటువంటప్పుడు దేవతలకు కూడా అంతం అనేది ఒకటి ఉందండి. అంటే వారు తీసుకునే అమృతం ఏది కూడా అది నిజమైనటువంటి, అంటే అమృతం ద్వారా నిలుపుకునేటువంటి చిరంజీవి తత్వం, అంటే ఎప్పుడూ ఉండిపోయే నాశనము లేని తత్వం అనేది యథార్థం కాదు. మరి అమృతం అంటే ఏంటి? ఎప్పటికీ నాశనము లేని స్థితిని పొందుటే అమృతాన్ని పొందటం అండి. అంతేగాని దేహాన్ని నాశనం లేకుండా ఉంచుకునే ప్రయత్నం చేయటం, దానికి సంబంధించిన విధానాల్లో వరాలు పొందడం, ఇదేది కూడా యథార్థం కాదు. అదేది అమృతం కాదు. కావుననే మరి చిరంజీవి ఎవరండి అంటే ఎవరైతే తమ ఆత్మని తాము పొంది తమ స్థితిని తాము తెలుసుకుని తామే శక్తి స్వరూపులై తామే అనంతమైనటువంటి స్థితిలో ఉంటూ ఎల్లప్పుడూ నిరంతరం ఉండేది ఏదో అది నేనై ఉన్నాను సత్యం ఎవరికైనప్పుడు వాళ్ళు అమృతమైలండి. వాళ్ళకి దేహం పోయినా ఉన్నా ఒకటే. అది ఎప్పుడు పొందాలి ఆ స్థితి? దేహం ఉన్నప్పుడే పొందాలి. దేహం ఉన్నప్పుడే స్థితి అనుభవానికి రావాలి. కానీ అప్పుడు వాళ్ళకి చావు పుట్టుకలకి తేడా ఉండదండి. ఎందుకంటే ఇది ఉన్నప్పుడు, దేహము ఉన్నప్పుడు అదే స్థితిలో ఉంటారు. ఇది రాలిపోయినా అదే స్థితిలో ఉంటారు. ఇంకా వాళ్ళకి జన్మ మరణాలు ప్రత్యేకంగా ఏమీ లేదండి. ఎక్కడున్నా ఉండేటువంటి స్థితి ఒక్కటే. ఇది అర్థమైన వాడికి జననం లేదు, మరణం లేదు, నాశనం లేదు. అదండి చిరంజీవి తత్వం, అమృతత్వం అంటే. చావు లేని వరం అంటే, నాశనము లేని వరం అంటే ఇదండి. అంతేగాని దేహాన్ని చావు లేకుండా వరాలు పొందితే మాత్రం సిద్ధించేదేమని చెప్పండి. అలా వరాలు పొందిన వాళ్ళు ఎవ్వరూ లేరండి, గమనించండి. ఏ రకంగానూ కూడా దేహాన్ని ఇక్కడ నిలపడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. కావున ఆ శక్తి తత్వంతో ఏకీకృతులవ్వాలి. అప్పుడే మనము జనన మరణాహ స్థితిని అందుకోగలుగుతాము. మనుష్యలోక స్వర్గలోకములందరి సమస్త పదార్థములు కూడా నాశవంతములే అని చెప్పేశారు. కావున ఆయా లోకాల్లో ఏవైనా గొప్ప ఉన్నాయనుకునేరు అవి కూడా నాశవంతములే. ఈ మానవ లోకములో ఎలా అయితే అన్ని నాశవంతములు కనపడతాయి, కనపడకుండా పోతాయి, స్థిరాలు కావు అని చెప్తున్నామో అదే లక్షణాలు అన్ని లోకాలకి వర్తిస్తాయి. అవి ఎన్ని గొప్ప లోకాలైనా, అవి దేవలోకమైన స్వర్గలోకాలు ఇత్యాది లోకాలైనప్పటికీ కూడా అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు నాశవంతములే. కాబట్టి ఎండమావులందు జలము లేని చందమున ఈ లోకములందరి పదార్థములందు కూడా సత్యత్వము లేదు, సుఖము లేనే లేదా అన్న. ఎండమావుల్లో నీళ్ళు ఎలా ఉండవో అలాగే లోకాలు గొప్పవు కదా అని చెప్పేసి మనం ఆయా లోకాలే పోదాం అనుకుంటాం. కానీ పుణ్యం చేస్తే స్వర్గలోకం వస్తుందని మనం ఆతృత పడుతూ ఉంటాం. కానీ యథార్థంగా ఆలోచిస్తే ఈ లోకం ఎంత సత్యవంతమో ఆ లోకం అంతే.
ఇది ఎలా నాశవంతమో ఆయా లోకాలు అంతే. ఎందుకంటే ఆయా లోకాన్ని ఒక ప్రభువు పరిపాలిస్తున్నాడు దేవేంద్రుడు అంటున్నాడు. అతను కూడా అప్పుడప్పుడు రాజ్యభ్రష్టుడు అవుతున్నాడు. దేవేంద్రుడు కూడా మారి కొత్త దేవేంద్రులు వస్తారు. మరి ఆయా లోకాల్లో ఉండే వాసలు అంటే ఆయా లోకాల్లో వసించే వారు కూడా మార్పునికి గురవుతుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ లోకమంతా ఎలా అయితే భ్రమ అని చెప్తున్నామో, వాస్తవం కాదని చెప్తున్నామో, లేదు అని చెప్తున్నామో, జ్ఞానికి జగత్తు మిథ్య అని ఎలా చెప్తున్నామో, అదే విధముగా జ్ఞాని అయితే, జ్ఞానమే తానైతే అన్ని లోకాలు మిథ్యవడి. ఈ లోకం లేనప్పుడు ఏ లోకం ఉండదండి. ఈ లోకము ఎలా అయితే ఉన్నా లేనట్టుగా చూస్తాడో జ్ఞాని, ఇంక ఏ లోకమైనా అలానే చూస్తాడు. మరి ఏముంటుంది? ఉన్నది నేనే అండి. ఉన్నది ఉన్నది ఒకటే సత్యం. అదే బ్రహ్మము. ఆ బ్రహ్మమే తానే ఉంటాడు. కనుక అప్పుడు ఆ జ్ఞాన దృష్టిలో ఏ లోకమైనా ఒకటి, ఏ స్థితి అయినా ఒకటి, ఏదైనా ఒకటే. చనిపోయినా ఒకటే, బ్రతికున్నా ఒకటే. శరీరంతో ఉన్నా ఒకటే, శరీరం పోయినా ఒకటే. అదండి అమృతత్వం అంటే, నాశరహిత తత్వం అంటే. ఏది పోయినా ఏది ఉన్నా నేను ఉంటాను అనేది సత్యం. సత్యత్వ భావన ఇది. అందుచే అనంత పరమాత్మతో ఐక్యం పొందుడు కొరకే శమ సంతోషాది సాధనములతో కూడి మనోజయమును గురించి చింతింపవలను ఏలయనగా ఆ పరమాత్మ సాక్షాత్కారము చేతనే ఆనందం అనేది లభిస్తుంది. అనంత పరమాత్మతో నామరూపాలకి పరిమితమైన దేవతా రూపాలతో అని చెప్పలేదండి ఇక్కడ. పలానా దేవుడు, పలానా ఆలయము, పలానా చోటు అని కావడం ఎక్కడెక్కడ తేడలేదు. మరి దేంతో మనం కలవాలి అంటే అనంత పరమాత్మ. దానికి అంతము లేదండి. సర్వము సర్వత్రా నిండి ఉన్న తత్వం ఏదో అదే అనంతం. అనంత పరమాత్మతో ఐక్యము పొందుడు కొరకే, అటువంటి అనంత పరమాత్మతో ఐక్యత్వాన్ని పొందుడు కొరకే శ్రమించాలి సాధకు. అదే యథార్థ స్థితి. దాని కొరకే పాటుపడాలి. కావున దానికోసం ఈ యొక్క శమము సంతోషము అనే ఇత్యాది సాధనలతో కూడి ఈ మనోజయత్వముల గురించి చింతించవలను. మనస్సుని జయించే విధానం గురించే చింతించాలి. ఏలయనగా పరమాత్మ సాక్షాత్కారము చేతని మనుషుడు యథార్థమైనటువంటి స్థితి అంటే ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని పరమాత్మ సాక్షాత్కారము చేతనే అనుభవించగలుగుతాడు. కనుక ఆ విధముగా అనంతాత్మతో ఐక్యత్వం కొరకే పాటుపడాలి, దాని కొరకే ప్రయత్నించాలి. కూర్చునుచున్నను, నడుచుచున్నను, పడుకున్నను, తిరుగుచున్నను, లేక రాక్షసుడయ్యున్నను, దేవతయ్యున్నను, మనుజుడయ్యున్నను, కేవలం మనశ్శాంతి చేతనే జీవునికి వికాసవంతమగు శమము అంటే మనోజయమనే పుష్పముచే శోభితమగు వివేకమనే గొప్ప వృక్షము యొక్క ఫలమగు పరమాత్మ సుఖము సంప్రాప్తించుచున్నది అన్నారు. అంటే ఎలా ఉన్నాము, ఎక్కడున్నామనే ప్రశ్న కాదండి ఇక్కడ. కేవలం ఒక భంగిమ అంటే ఒక స్థితిలో ఉంటేనే వాడికి జ్ఞాన ప్రాప్తి, అప్పుడే వాడికి ఆత్మ యొక్క ప్రాప్తి అనుకుంటే పొరపాటండి. ధ్యానం చేస్తూ యోగాభ్యాసం చేస్తూ నాకేదో అనుభూతులు వచ్చేసినాయండి అని చెప్తాం. సరే ఏవో వచ్చేసినాయి అన్న తర్వాత అక్కడి నుంచి అందరికి 10 మందితో కలిపి దాన్ని గొప్పగా చెప్పుకుని మళ్ళీ బయటకు వచ్చి సామాన్య విధంలో వర్తిస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క స్థితి మరి నిత్యమా అండి, ఇది సత్యమా అంటే వచ్చిపోతుందండి. అంటే అప్పుడు నీకు అది తెలిసినట్టుగా తెలివి అయ్యింది, కానీ మళ్ళీ మర్చిపోతుంది. ఈ మరుపులేని స్థాయిలోకి వెళ్ళాలి. అందుకే ఎక్కడున్నా, కూర్చున్నా, నుంచున్నా, నడుస్తున్నా, పడుకున్నా, తింటున్నా, ఏదైనా ఏం చేస్తున్నావు అనే ప్రశ్న కాదండి ఇక్కడ. ఒకే స్థితిలో ఆ ఆత్మానుభవ స్థితిలోనే ఉండగలిగిన వాడెవడో వాడే ధన్యుడు. వాడు దేహరీత్యా ఏ జన్మకెళ్ళినా అంటే ఇక్కడ రాక్షసుని కూడా చెప్పారు. అటువంటి వాడు రాక్షసుడుగా ఉంటాడని కాదు. అంటే ఏదొచ్చినా ఒకలానే తీసుకుంటాడు. వాడు రాక్షసుడైనా, దేవత అయినా, మనుజుడైనప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ కూడా కేవలము మనశ్శాంతి చేతనే జీవునికి వికాసవంతమైనటువంటి శ్రమము అంటే మనోజయము అనే పుష్పముచే శోభితమైనటువంటి
వివేకం అనే గొప్ప వృక్షమైనటువంటి ఫలం ఏంటి? పరమాత్మకు సుఖము అన్నారు. ఎందుకంటే ఇలా ఏమి చేస్తున్నప్పటికీ కూడా ఈ పరమాత్మ సుఖాన్ని అనుభవించాలంటే ఇక్కడికి ఏముండాలి అంటే వివేకం ఉండాలి. ఈ వివేకంతో మనసు ప్రశాంతంగా ఉంచుకునే స్థితిలోకి వెళ్తాడు. ఎలా ఉంచుకుంటాడో దానికి ఎన్నో ఉపాయాలు చెప్పారు మనకి పెద్దలు. ఈ యోగ వాసిష్టంలోనే మనసును జయించటానికి పలుమార్లు పలు విధాలుగా చెప్తారండి. ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా అధిగమించాలని. కానీ ఎన్ని విన్నామని కాదు, దాంట్లో ఒక్కటైనా పట్టుకుని ఎలా చేయాలి? ఎందుకంటే అందరికీ ఒకే ఉపాయం ఫలించకపోవచ్చు. కానీ మనకి అనువైన ఉపాయాన్ని తీసుకుని సాధ్యం చేసుకోవాలండి. ఇది ఎవరితోటి మనం పంచుకోవాల్సిన అవసరం లేదు. మనకు మనమే లోపల మనం గమనించుకుంటూ ఉండాలి. మన మనసు ఎంతవరకు మన అధీనంలోకి వస్తుంది ఇలా చేయటం వల్ల. ఎలా ఉండడం వల్ల మనసు నిశ్చలమవుతుంది, దానికి ఆలోచన లేకుండా ఉండగలుగుతుంది అనేది గమనించి దానికి తర్ఫీదిస్తూ ఉండాలి. కావున అలాగ ఎప్పుడైతే మనం ఆ మనశ్శాంతిని సాధిస్తామో ఆ విధంగా వికాసవంతమైనటువంటి మనోజయత్వం సిద్ధిస్తే ఈ వివేకం అనే గొప్ప వృక్షానికి పండు పండుతుంది. ఆ పండే పరమాత్మ సుఖం అండి. ఈ రకమైన సాధన చేస్తే ఈ వివేకం ద్వారా, ఆ వివేకం అనే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు ఒక పండు కాయ కాసి పండితే ఆ పండే పరమ సుఖం అవుతుంది. అంటే పరమాత్మ సుఖం అనే పండు వస్తుంది దాని నుంచి. కానీ ఇక్కడ వివేకం అనే చెట్టుకి ఎన్నో రకాలైనటువంటి రెమ్మలు, ఆకులు, రకరకాల చిగుళ్ళు అన్ని ఎలా ఉంటాయో చెట్టుకి, అలాగే వివేకంతో మానవుడు కూడా అనువైన సాధనలో చేయాలి. అనువైనటువంటి సాధనా మార్గాల్లో ఉండాలి. ఆ వివేకాన్ని మాత్రం కోల్పోకూడదు. ఎప్పుడూ వివేకం మేలుకోవాలి. ఏం చేస్తే నా మనసు నాలోకి వస్తుంది? ఏం చేస్తే ఎలా ఉంటే అని దానికి మీరు ఏం ఆలోచన చేస్తారో, ఏ ఉపాయాలు కనుక్కుంటారో అది ఎవరికి వారికే అది పరిమితం. ఎవరి ఉపాయాలు వాళ్ళకి సిద్ధిస్తాయి. కానీ ఏదో రకంగా పడి మొత్తానికి సాధించాలి. అప్పుడు ఆ వివేకం అనే వృక్షానికి ఒక కాయ కాసి పండు పండి అది చక్కగా ఫలవంతమై అది పక్వానికి వచ్చినట్టుగానే ఆ యొక్క వివేకంతో చివరికి మానవుడికి ఏమి లభిస్తుంది? పరమాత్మ సుఖం అనేటువంటి ఫలం వస్తుంది, దాని గురించి పండు వస్తుంది. కానీ మధ్యలో ఎన్నో పరిణామాలు ఉంటాయండి. ఆ మధ్యలో అదేదో పండు పండింది అంటే అది పరిణితి చెంది పక్వానికి రావడానికి ముందు దానికి ఎన్నో ప్రమాదాలు కూడా వస్తాయి. మధ్యలో అది ఎప్పుడో ఒకప్పుడు పువ్వుగా రాలిపోవచ్చు, పిందిగా రాలిపోవచ్చు, కాయగా రాలిపోవచ్చు. లేదా కాయగా ఉన్న దానికి ఎక్కడైనా దానికి ఏదైనా దాంట్లో కల్మషం ఉంటే అదొక పుండుగా ఏర్పడొచ్చు ఆ కాయలో. అంటే పుచ్చిపోతాయండి, లేకపోతే అదొక రకమైన కుళ్ళిపోతాయి, ఇలా ఉంటాయండి. అంటే ఇవన్నీ జాగ్రత్తగా అయిన తర్వాత ఎప్పుడో చివరికి అది పక్వానికి వచ్చింది. అదే విధంగా మానవుడి యొక్క చేసేటువంటి సాధనలో కూడా వివేకాన్ని ముందు పెట్టుకుని వివేకం వృక్షంతో సాధనలు చేస్తూ 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 ఎక్కడ దాంట్లో ఏమాత్రం ప్రమాదం రాకుండా చూసుకోవాలి. మధ్యలోనే మనం కొద్దిగా మొదలుపెట్టి వదిలేస్తున్నాం అనుకోండి, ఇక్కడే రాలిపోతాయి ఆ సాధన మార్గాలన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి. కావున అది పక్వం అయ్యే వరకు కూడా సాధకుడు జాగరూకుడు ఉండి నిరంతరము కూడా దాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ వివేకమే దీనికి శ్రద్ధ అండి చెప్పాలంటే. ఈ శ్రద్ధని మనం పెంపొందించుకుంటూ ఉండాలి. లోపల మనకి ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే మనం ఈ యొక్క పరమాత్మ యొక్క విధానంలో అనుగుణంగా కాకుండా వెళ్ళిపోతాం అనేది గమనించుకుంటూ వివేకంతో ఉండాలి. దానికి ఏం చేయాలి? ఎప్పుడు కూడా ఈ శ్రద్ధ, భక్తి అనే దాన్ని ఎప్పుడు కూడా ఆ వృక్షానికి మనం తోడు చేస్తూ ఉండాలి. భక్తి అన్న శ్రద్ధ అన్న ఒకటేనండి. భక్తి ఉన్నవాడికే శ్రద్ధ వస్తుంది, శ్రద్ధే భక్తి అవుతుంది. ప్రియతో అలా ఉంటేనే, దాని పట్ల ఇష్టత ఉంటేనే చేయగలుగుతాం ఏదైనా. దేన్నైనా సరే దీనికోసం వదులుకోవాలంటే దాని పట్ల మనకి ఎంత ప్రేమ ఉండాలండి, ఎంత ఇష్టత ఉండాలి, ఆ స్థితిని అందుకోవాలని ఎంత దాని పట్ల మనకు తపన ఉండాలి. అదే భక్తి అండి. భక్తి అంటే ఏం కాదు, ఏమిటంటే తన్ని తాను అంటే ఆత్మని, పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందాలనేటువంటి తపన ఏదైతే ఉందో ఆ తపనే తపస్సు అవుతుంది. దానికోసం శ్రద్ధ, ఆ శ్రద్ధే భక్తి అవుతుంది. ఇలా మనము ప్రయత్నించిన వాడికే పరమాత్మ సుఖం అనేది సంప్రాప్తిస్తుందని చెప్పి
అట్టి ఆత్మపదమును పొందినవాడు వ్యవహార తత్పరుడై ఉన్నను కార్యముతో సంబంధము లేకి నిర్లేపముగా ఉంటాడు. ఈ విధముగా ఎవరైతే ఆత్మపదమును పొందుతారో వాళ్ళు వ్యవహారంలో ఉన్నప్పటికీ కూడా కార్యములతో అంటే పనులతో సంబంధం లేకుండా అంటకుండా అలా నిర్లేపంగా ఉంటారు. లోపల మాత్రం వాళ్ళలో ఏ అలజడి ఉండదండి. బయట ఎన్ని అలజడుల్లో ఉన్నవాడు లోపల మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. అలజడి లేని వాడే ఉంటాడు. అతడు ఆకాశమనందరి సూర్యుని వల్లే ఏ పదార్థమును కోరడు, త్యజింపడు. ఆకాశంలో సూర్యుడు ఎలా ఉంటాడో కేవలం ఆయన డ్యూటీ చేసేసుకుంటుంటాడు అంతే. అలా రావాలి కనుక వచ్చాడు, అలా ఉదయిస్తాడు అంటే ఆయన ఉదయించడం మనమే ఆయన వైపు వెళ్తాము. సరే మొత్తానికి కనిపిస్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు అంతే. అంతే తప్ప ఆయన ప్రకాశించాలి కనుక ప్రకాశిస్తూనే ఉంటాడు. ఆయన అలా ప్రకాశిస్తూ అలా ఉంటాడండి జ్ఞాని కూడా. వ్యవహారంలో ఉన్నప్పుడు కూడా తాను తానుగానే ఉంటాడు, దేన్ని అంటకుండానే ఉంటాడు అని చెబుతూ ఇది శ్రీ వాల్మీకి మోక్షోపాయ శ్రీ వశిష్ఠ గీతాయం ముముక్షు వ్యవహార ప్రకరణి మోక్ష సాధన నామ తృతీయోధ్యాయ అనేటువంటి దాన్ని ఇక్కడ పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మనము చతుర్థ అధ్యాయంలోకి వస్తున్నాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ముముక్షు వ్యవహార ప్రకరణం ఈ యొక్క రెండవదైనటువంటి ముముక్షు వ్యవహార ప్రకరణంలోనే చతుర్థో అధ్యాయంలోకి వచ్చాం. 4వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మళ్ళీ 1వ భాగం ఏంటంటే శమము. ఈ యొక్క అధ్యాయం పేరు ఏంటంటే శమ, విచార, సంతోష, సదాచార నిరూపణ. ఈ అధ్యాయం యొక్క పేరు. ఇందులో మొట్టమొదట శమం గురించి చెప్తారండి. శమం అంటే ఏమిటో చెప్తారు. మోక్ష ద్వార పాలకుని గురించి క్రమముగా చెప్పుచున్నాను విను. దీనిలో ఏ ఒక్కదాన్ని ఆశ్రయించినా మోక్ష ద్వారములో ప్రవేశించవచ్చు అని చెప్పారు. ఇదివరకే మనకి 4 మోక్ష ద్వార పాలకులు ఉంటారండి. ఇందులో 4ంటిని కాకపోయినా ఒక్కదాన్ని మనం అభ్యాసం చేసినా మిగతా 3 వశమవుతాయి అని చెప్పుకోండి. అదే విధముగా ఇప్పుడు మరలా చెబుతూ దాన్ని ఇందులో ఏ ఒక్కదాన్ని ఆశ్రయించను మోక్ష ద్వారాన్ని ప్రవేశం చేయొచ్చు. శమం అంటే మనోజయత్వ స్థితిని శమం అన్నారు. మనసును జయించిన స్థితి మనశ్శాంతి. ఈ శమము చేతనే శ్రేయస్సు కలుగుతుంది. శమమే ఇంకా చెప్పాలంటే ఈ శమమే పరమాత్మ స్థితి. ఈ శమము అనేది లక్షణము స్థితి ఏదైతే ఉందో శాంతి, అదే పరమాత్మ. శమమే శివస్వరూపము, శమమే శాంతి, శమమే భ్రాంతి నివారణ. కానీ శమం ఎలా వస్తుంది? ఈ మనోజయత్వం ఎలా వస్తుంది? దాని కొరకే మనం పాటుపడాలి. కావున ఈ సమస్థితి శమం అనేది పూర్తిగా నువ్వు సాధించగలిగితే బ్రహ్మీ స్థితిలోనే ఉంటాం. శమం అనేది ఎప్పుడైతే నీ యొక్క స్థితిలోకి వచ్చేసిందో అంటే దాని ద్వారా వచ్చే శాంతిలోకి నువ్వు వెళ్ళిపోయావో. శమం అంటే మనోజయత్వం అన్నారు కదా, మనసు లేని స్థితి. మనసు లేకపోతే వెంటనే నీకు అనుభవం అయిపోతుంది నీ స్వస్థితి ఏంటో. మిగతా అన్ని మనము పైన వేసుకున్నటువంటి రంగులేనండి ఇవన్నీ. కానీ అన్ని రంగులు కడిగేసుకుంటే అసలు మిగిలిపోతుంది. అలాగా ఈ మనసు అనేకం కల్పించుకుని కల్పనలు చేసి భావనలు చేసి సంకల్పాలు చేసి ఎన్నెన్నో దీని మీద అల్లేసింది. ఉల్లిపాయకి పొరల్లా వస్తాయో అలా పొరల మీద పొరలు ఏవేవో విషయాల్లో వెళ్ళిపోయాము. కానీ అంతరములోకి ఎవరైతే మళ్ళీ మనసును తెచ్చుకుంటాడో అంటే అది ఎక్కడ పుట్టిందో అక్కడే అది అక్కడ స్వచ్ఛంగా ఉంది. అక్కడ దాంట్లో ఏ కల్మషం లేదు, ఏ మలినము లేదు. ఉన్న చోటనే ఉందండి, అక్కడే ఉంది. అది పవిత్రంగా ఉంది. పుట్టిన చోట ఎలా ఉంటుందండి? పరమ పవిత్రమే. అక్కడ దానికి ఏ ఒక్క దాంట్లో కాలుష్యం ఏమీ ఉండదండి. చూడండి, మన నదులు ఉన్నాయి. ఈ నదులు ఎక్కడో ఒక చోట పుడతాయి. గోదావరి ఉంది, ఎక్కడో నాసిక్ దగ్గర త్రయంబకం అనే చోట పుట్టిందంటారు. ఇక్కడ చిన్న జలధారే, కానీ అది ఎంతో స్వచ్ఛంగా ఉందండి. కానీ ఎన్నింటినో కలుపుకుంటూ ముందుకు అలా చాలా పెద్దదైపోయింది. కానీ దీంట్లో ఇప్పుడు ఎంత కాలుష్యం వస్తుందండి.
ప్రకృతి విధానంలో ఎన్నో కలుస్తూ ఉంటాయి అందులో. కానీ మళ్ళీ వెనక్కి వెళితే పుట్టిన చోటులో ఉంటే అది ఎంత ఉంటుందండి? ఇంతే అవుతుంది జలధార. ముందుకొస్తే అది చాలా గొప్పది అంటే పెద్దదైపోయింది. మనసు కూడా అంతేనండి. కానీ అది నది, ఇది మనస్సు. ఈ మనస్సు ఇలాగ ముందుకెళ్ళిందనుకోండి, ఏం చేసింది? వెళుతూ వెళుతూ ఎన్నిటినో కలుపుకున్నట్టుగాని, విషయాలు ఎన్నో తీసుకుంటూ, అనేక విషయాల పట్ల కాంక్షలు, భ్రాంతులు అన్నీ పోగు చేసుకొని చివరికి చేటబారతం. అది విస్తారం అయిపోయిందండి. ఎంత విస్తారం అంటే ఎవరు ఎంత ఎక్కువ ఆలోచన చేస్తారో, ఎక్కువ సంకల్పాలు చేస్తారో, దానికోసం పరుగులు పెడతారో అంత విస్తారం అయిపోయింది. దానికి ఎల్లలు లేవండి. హద్దులు లేవు. అది మన గృహం నుంచి అంటే దేహం దాటేసింది, గృహం దాటేసింది, గ్రామం దాటేసింది, దేశం దాటేసింది అన్నట్టుగా అది మొత్తం అంతా కూడా అల్లుకుపోయింది. కానీ ఇది అల్లుకుపోయింది ఏది కూడా నిజం కాదు ఇంతకి. ఎక్కడ అల్లుకుపోయింది ఇంతకీని? అంటే అది బయటకొచ్చి అల్లుకుపోయింది. అంటే అంతటా కనిపిస్తున్న దానితో తాదాత్మ్యం అయిపోయింది. అయిపోయి అన్నీ అల్లుకుపోయి విస్తారం అయిపోయి నేను చాలా తెలుసుకున్నాను. నేను గొప్పదాన్ని, గొప్ప విషయం నాకు నేను చాలా తెలివైన దాన్ని అన్నట్టుగా అది మనం నమ్మించి చక్కగా అది ఫలానా దేహం అని దీనికి జోడించి మనకి లేనిపోయిన అహంకారాలన్నీ తెచ్చిపెడుతుంది. ఇలా ఉన్నంత వరకు ఎవ్వరం కూడా పూర్ణమైనటువంటి శాంతి కానీ, ఆనందం కానీ మనం చవి చూడలేం. అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదండి. కానీ ఎక్కడెక్కడ ఏవేవో చూపిస్తూ ఉంటది. ఇదే సుఖం, ఇదే నీకు ఆనందం, ఇదే అది ఇది. చిన్న నువ్వు కోరుకునే ఇంత పదార్థం నీ దగ్గరకు వస్తే అది తిని ఆహా ఎంత ఆనందం అనుకుంటాం. ఏంటి ఇంత జిహ్వానందం ఇంత తెలిస్తే. కానీ ఇలా ఇంద్రియాల సుఖాలను పట్టుకుని నువ్వు ఎంత ముందుకు వెళ్ళిపోయావంటే అసలు ఆనందం అంటే ఏంటో మర్చిపోయి వెళ్ళిపోయావు. ఇలా ముందుకు వెళ్ళి ఏదో ఒక రోజున దానికి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు అప్పుడు వస్తుందండి మళ్ళీ ఆ మనసుకి వెనక్కి రావాలనే ఆలోచన. అది వెళ్ళి ఎక్కడో ఓ చోటు తప్పకుండా తగులుతుందండి ఎవరికైనా. ఎప్పటికొకప్పటికి అసలు తగలకుండా ఉండదు. ఇదేనండి అసలు సహజంగా ప్రకృతి ఒక స్వరూపం. కావున దానికి ఆ గట్టి దెబ్బలు కానీ సామాన్యమైన వాటిని లెక్క చేయదండి. అది అలా దెబ్బలు తగిలినా దానికి కూడా లెక్క చేయకుండా అందులో పడి ఇంకా ముందుకు ఆ దెబ్బలు కూడా బాగున్నాయి అనుకుంటూ ముందుకెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఏదో ఒక రోజున గట్టి దెబ్బలు తగులుతాయి. అంటే దానికి విరక్తి వచ్చేటంత స్థితి ఏదో కనిపిస్తాడు భగవంతుడు. అంటే భగవద్ అనుగ్రహం మన మీద వచ్చిందని అర్థం అండి. అలాంటి విధానం వచ్చినప్పుడు తప్పకుండా ఏ జీవుడి మీద అయితే భగవంతుని కరుణ వస్తుందో అప్పుడు వేస్తాడండి అలాంటి మొట్టికాయ. అప్పుడు వెంటనే నిలబడతాం. అప్పుడు దాకా పరుగే పెడతాం. అప్పుడు నిలబడి అసలు ఎలా వచ్చాం, ఏంటి, ఎక్కడికి వచ్చాం, అసలు ఎంత దూరం వచ్చాం అని అప్పుడు ప్రశ్నించుకుంటాం. కానీ మనకు ఆ ప్రశ్నకి సమాధానం దొరకదు. అప్పుడు ఎవరినో ఒకళ్ళు వెతుక్కుంటూ పోతాం. నేను ఎవరిని, ఎందుకు వచ్చాను, ఎక్కడికి వచ్చాను, ఎంత దూరం వచ్చాను. అంటే వాళ్ళే మనకి ఇప్పుడు గురు రూపంగా మనల్ని వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటారు. కావున అటువంటి మహనీయులు మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో నెమ్మదిగా మళ్ళీ నిన్ను వెనక్కి రమ్మని అంతర్ముఖం కమ్మని చెప్తారు. ఆ ప్రయత్నం మొదలుపెట్టు. అలా మొదలు పెట్టినప్పుడు తెచ్చుకోవాల్సింది ఏంటి? మళ్ళీ ఎక్కడ అది ప్రారంభమైందో అక్కడ లాక్కు తెచ్చుకోవాలండి మనిషి. నెమ్మదిగా వెనక్కి. అది ఎలా అయితే పెచ్చు పెరిగిపోయిందో అలాగే తగ్గించుకుంటూ రావాలి. ఏ కారణాల చేత పెరిగిందో ఆ కారణాలు దానికి ఇవ్వకుండా ఉంది. అలా క్రమంగా అది వెనక్కి వచ్చింది అనుకోండి, లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా లోపలికి అది పుట్టిన చోటుకి వెళ్ళిపోయిందండి. అది ఎక్కడ మొదలైంది అక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు తెలుస్తుంది దానికి అసలు శాంతి అంటే ఏంటో. ఇంతకాలం నేను ఏం చేశాను? స్వస్థానాన్ని వదిలేసి పరస్థానాల్లో తిరిగి లేనిపోనివన్నీ తెచ్చుకుని ఎంత ఒగసి ఉందో ఇంతవరకు అంతా కూడా తిరిగి ఎన్ని మొట్టికాయలు తిన్నాను, ఎంత కలత చెందాను, ఎన్ని బాధలు పడ్డాను. అయ్యో నేను నా ఇంట్లో నా చోట్లో నేనుంటే ఇంతకాలం నేను ఇక్కడే ఉండిపోతే నేనెంత హాయిగా ఉండేదాన్ని కదా అనే సత్యం అప్పుడు అర్థమవుతుంది. అది అర్థం అవ్వాలంటే ఎవరికైనా ఒక్కసారైనా ఆ మనసు తమ స్వస్థానంలో నిలబడగలిగి ఉండాలి. తప్పనిసరిగా అవుతుందండి. ప్రయత్నం చేయండి. చేస్తే మనస్సుని స్వస్థానానికి తెచ్చుకోవడం అనేది సాధ్యమే.
దాంట్లో ఉంటుందంటే మహనీయులు అది లేకపోతే ఆ సుఖం అనేది అక్కడ దొరకపోతే ఇంత ఎక్కువగా మనకి ప్రతి ఒక్కళ్ళు నొక్కి నొక్కి చెప్పరండి మహానుభావులు. అది యథార్థం. కానీ యథార్థమో కాదో తెలుసుకోవాలంటే మనం ప్రయత్నం చేయాలి. చేసి ఎక్కడ పుట్టిందో అక్కడికి దాన్ని మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నమే మనం చేసే ధ్యానాభ్యాసం కానివ్వండి, ఇతరత్ర అభ్యాసాలు కానివ్వండి, ఏవైనా సరే మళ్ళీ దాని లోపలికి లాక్ తెచ్చుకోవాలి. అంటే సంకల్ప రాహిత్యం చెయ్యాలి. ఏ సంకల్పాలు లేని స్థాయిలో దాన్ని తీసుకెళ్ళి ఎన్నో ఉపాయాలు ఆలోచన తెచ్చుకో, అప్పుడు అర్థమవుతుంది నీకు. ఆ స్వస్థానంలో అది ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత శాంతి. సంతోషం అంటే శాంతేనండి. అది అమోఘమైన శాంతి, యథార్థం. దాన్ని అనుభవించి చూడండి. అది అనుభవించిన వాడే ఎవడైనా సరే లోకానికి చక్కటి మార్గాన్ని అందించగలిగే మహనీయులవుతారండి. ఇది గమనించండి. ఈ మహానుభావులందరూ మనకు ఎందుకు చెప్పారు అంటే దాన్ని అనుభవించే చెప్పారు. ఇది ఉట్టి మాట కాదండి, యథార్థపు వాక్కు. కావున దాని కొరకు మనము ప్రయత్నం చేయాలి శ్రమాన్ని పొందటానికి. కనుక ఆ శ్రమము ద్వారా పొందేటువంటి శాంతియే బ్రహ్మం అన్నారు. అదే శివం అన్నారు. అదే పరమాత్మ పదం అన్నారు. ఇంకోటి ఏమీ లేదండి. ఇంతకీ భగవంతుడు భగవంతుడు అంటాం కదా, పరమాత్మ పరమాత్మ అంటాం కదా. అలా సమస్త స్థితిని పొందితే భగవంతుని యొక్క రూపాన్ని చూస్తాం అనుకునేది. అక్కడ ప్రత్యేకంగా రూపం అనేది కాదండి. అక్కడ రూపం ఉంటే మళ్ళీ అది అడ్డే. అక్కడ నీకు వచ్చేటువంటి శాంతి స్థితి ఏదైతే ఉందో అందులో నువ్వు ఎంత నిశ్చలం అవుతావో అంత బ్రహ్మీ స్థితిని పొందుతావు. అంత నిశ్చలం, అంత అది నీకు అనుభవానికి ఇంకా 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 నువ్వు ఎంత లోపలికి వెళ్తావు అంత ఆనంద స్థితిలోకి వెళ్తావు. అప్పుడు నీకు అర్థమవుద్ది, ఇదే నా సహజ స్థితి, ఇదే నేను, ఇదే బ్రహ్మము, ఇదే భగవంతుడు. అంతే తప్ప భగవద్ దర్శనం అంటే ఇంకో చోట ఎక్కడో ఒక దృశ్యంగా చూసేది ఏది కూడా దైవ దర్శనం కాదండి. ఎందుకంటే అది పరిపూర్ణం కాదు. అంతే అలా చూస్తాం అప్పుడు అయిపోతుంది, మరలా మరలా కోరుకుంటూ ఉంటాం అంతే. మనకేదో ఆనందం వచ్చింది, శాంతి వచ్చింది అని మనకు మనమే చెప్పుకుంటాం అంతే. యథార్థమైన ఆనందం ఏంటో చూడాలంటే ఈ ప్రయత్నంతో సాధించాలి. ఈ సమత్వాన్ని పొంది శమముచే పరితృప్తుడును రాగద్వేషాది తాపవర్జితమైన నిర్మలమైన హృదయము కలవాడును సమాలంకృత చిత్తుడకు మనుజులకు శత్రువు కూడా మిత్రుడవుతాడు. కావున ఈ రకమైన స్థితిని పొందిన వాడికి శమముచే ఎవడైతే పరితృప్తుడవుతాడు, ఎలా ఉంటాడు? శాంతంగా ఉంటాడు. వారిలో ఏ అలజడి లేదు, కల్లోలం లేదు. బయట ఎన్ని రకాల అలజడులు వచ్చినా వారి లోపల ఉన్నటువంటి శమమునకు శాంతికి ఎక్కడ ఆటంకం రాదు. అటువంటి శాంతిలో ఉంటాడు. అక్కడ రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాది వర్జితమైన నిర్మలమైనటువంటి హృదయం ఉంటున్నారు. ఈ శమాలంకృత అంటే ఇది ఒక అలంకార వస్తువు అనుకోండి. ఈ శమం అనేది ఈ శమాలంకృత హృదయస్థుడు ఎవడైతే ఉంటాడో అటువంటి మనుషుడికి శత్రువే ఉండడండి. వీటి దగ్గరికి వచ్చిన వారు శత్రువులు కూడా మిత్రులైపోతారు. పరస్పర విరుద్ధ భావాలుగా ఉన్న వారిలో గుణాలు కూడా మారిపోతాయండి. చూడండి, పూర్వం మహనీయుల యొక్క ఆశ్రమాలకి ఎంతో గొప్ప శక్తి ఉండేది. ఆశ్రమ పరిసరాల్లో పిల్లి ఎలగా కలిసి ఆడుకునేవాడు. పాము ముంగిస కలిసి జీవించేవి. అంటే పరస్పర బద్ధ శత్రుత్వంతో ఉండవలసిన జీవులకి వాటి మధ్య ఉండవలసిన శత్రుత్వ భావన కూడా అక్కడ పోయేదండి. ఎందువల్ల అంటే ఆ మహానుభావుల యొక్క శ్రమము యొక్క పరిస్థితి ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వృద్ధి అయ్యి ఆ జీవుల మీద కూడా ప్రభావం పడి అవి తమ మధ్య ఉండేటువంటి అవైర భావాన్ని మర్చిపోయేవి. అంత గొప్పదండి ఈ సమస్థితి. అటువంటిది ఒక సమత్వ స్థితిలో ఉన్నవాడికి శత్రువు ఉంటే బయట ఎవడు ఉంటాడండి? ఏ కారణము లేదు. కనుక ఎవరు ఏమి చేసినా దాన్ని హాయిగా సంతోషంగా తీసుకుంటాడు తప్ప ఇది కాదు, కూడదు, అవ్వదు, ఇది తప్పు, ఇది ఏమి ఉండదు. దేన్నైనా అక్కడ తాను సహించుకుంటాడు, దేన్నైనా తీసుకుంటాడు, ఆనందంగా ఉంటాడు. కనుక అక్కడికి వచ్చి బడబాకిని కూడా చల్లారిపోవలసింది. ఎంత
ఉష్ణం కలిగి ఎంత తీక్ష్ణంగా ఉన్న పడబాగిని కూడా ఆ శ్రమము యొక్క స్థితికి చల్లారిపోవలసిందంటే ఈ బయట నుంచి వచ్చే ఏవి కూడా అతన్ని ఏమీ చేయలేవు. మిగతా వారిలో కూడా ఆ ప్రభావం కనపడుతుంది. ఏ సత్పురుషుల యొక్క హృదయ కమల కోశమునందు శమమనే కమలము వికసించి ఉన్నదో అట్టి వారు 2 హృదయ కమలములతో కూడిన విష్ణువుతో సమానులు. హృదయ కమలము హృదయమున బ్రహ్మదేవుని ఆసన రూప కమలమును 2 కమలములతో కూడిన విష్ణువని భావం. ఇక్కడ విష్ణువుతో పోల్చారండి. ఈ శ్రమం అనేది కలిగిన వారు ఏ సత్పురుషుల యొక్క హృదయ కమల కోసమునందు శమం అనేటువంటి ఈ కమలము వికసించిందో, ఎవరిలో అయితే ఈ శ్రమం అనేది చేకూరిందో, నిశ్చలమైందో అట్టి వారు ఎవరితో సమానం అన్నారంటే 2 హృదయ కమలములతో కూడిన విష్ణువుతో సమానం. 2 హృదయ కమలములు ఏమిటండి అంటే, ఒకటి హృదయ కమలం, రెండవది ఏంటంటే హృదయమున బ్రహ్మదేవుని ఆసన రూప కమలం అను 2 కమలములతో కూడిన విష్ణువు. ఎందుకంటే విష్ణువు నాభిలో మళ్ళీ ఇంకొక కమలం వచ్చిందండి. ఆ కమలములోంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. మనకి పద్మనాభుడు అని చెప్తారు. అంటే నాభి యందు పద్మము కలిగిన వాడిని పద్మనాభ స్వామి అన్నారు. మరి ఆ విధంగా ఆ కమలములోంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. ఈ యొక్క ఆత్మజ్ఞుడైనటువంటి వారికి ఈ శ్రమం అనేటువంటి స్థితి చేకూరితే కనుక అలాంటి చేకూరిన వారు ఒకటి ఆ యొక్క హృదయం అంతా కూడా చక్కగా ఆ కమలం అంటే అలాగా శాంతితో హృదయం అంతా కూడా నిండిపోయి ఉంటుంది. ఈ హృదయమున ఈ బ్రహ్మదేవుని ఆసన రూపమున 2 కమలములతో కూడిన విష్ణువు అన్నారు కదా. ఈ విష్ణువు ఏం చేస్తున్నారు అంటే ఆయన ఏమి చేయట్లేదు. కానీ సృష్టి అంతా ఎవరు చేస్తున్నారు? బ్రహ్మదేవుడు చేస్తాడు. ఈ బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన నాభి కమలములోంచి వచ్చాడు. ఈ నాభి కమలములోంచి వచ్చి బ్రహ్మదేవుడే సృష్టి చేస్తున్నాడు, కానీ విష్ణువు ఏం చేయట్లేదు. కానీ బ్రహ్మదేవుడికి ఆధారం ఎవరు? విష్ణుదే ఆధారం. అలానే వీరి యొక్క మనసు కూడా ఎక్కడుండాలో అక్కడే ఉంటుంది. దాంట్లో ఇంకెక్కడా కూడా సృష్టి కార్యం ఉండదండి. అంటే స్థిరత్వంగా ఉంటుంది. కానీ మరి వ్యవహారం చేస్తారండి వాళ్ళు. భౌతికానికి వచ్చి అంతో ఇంతో వ్యవహారం చేస్తారు. కానీ ఆ వ్యవహారం అంతా కూడా ఆ సృష్టి యావత్తు కూడా బ్రహ్మదేవుడే ఎలా చేస్తున్నాడు అన్నట్టుగా ఈ భౌతికమైన జడం అనేటువంటి తత్వం ఎలా ఉందో ఈ జడతత్వం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. అంతే దాని పనులు అది చేసుకుంటూ ఉంటది. ఆయన మాత్రం శ్రమంతో అలాగ నిశ్చలంగా ఉంటాడు, పరమానందంగా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు. తన చుట్టూ ఆయన చుట్టూ మాత్రము క్రియాకలాపాలు జరుగుతూనే ఉంటాయి. ఈ సృష్టి యావత్తు కూడా నడుస్తూనే ఉంటుంది. అంటే అతనికి మాత్రము జగత్తు మిథ్య. జగత్తు పట్ల మిథ్య అంటే ఏ భావన ఉండదు. జగత్తు ఉంటుందండి, చుట్టూ అందరూ ఉంటారు, అన్నీ ఉంటే కనపడుతుంది, దృశ్యం ఉంటుంది. కానీ దాని పట్ల ఏ భావన లేనివాడే ఏది తీసుకోడండి. లోపలికి ఏది ఏ ఉనికిని కూడా తీసుకోడు. తను తానుగా అనుభవంలో ఉంటాడు. కానీ వ్యవహారంలాగా జరిగిపోతూ ఎలా అయితే విష్ణువు ఉంటే విష్ణువు నుంచి శక్తిని తీసుకుని బ్రహ్మదేవుడు చేసినట్టుగా ఈ వ్యవహారం మాత్రం ఆలవాగగా ఈ యొక్క జడం అంటే దేహం అండి. ఈ దేహమే వర్తిస్తుంది. ఎందుకంటే అటువంటి వారు కూడా అందరిలానే ఉంటారు, అందరిలానే తింటారు, అందరిలా నడుస్తారు, అందరి మధ్య ఉంటారు. ఎవరైనా పలకరిస్తే పలుకుతారు, ఏదైనా క్రియ చేయాల్సి వస్తే చేస్తారు. ఆ పని అక్కడికి వచ్చి ఉంటే దాన్ని కూడా యథాలాపంగా చేసేస్తుంటారు. అయిపోతుందండి. కర్మలు కూడా ఎక్కడ ఆగవండి. ఈ స్థితికి చాలా మంది అనుకుంటాం, అసలు అలా వెళ్ళిపోయి ఉంటే ఈ క్రియలన్నీ ఎవరు చేస్తారండి? ఇవన్నీ ఎవరు చక్కబెడతారు? అన్నీ తీరిపోయిన వాళ్ళు ఎవరో అలా ఉంటే అవుతుంది. కానీ తమలో తాము వచ్చి అలా సంకల్పాలు లేకుండా నిశ్చలమైపోయి నిశ్చల స్థితిలో ఉండిపోతే మన మన బాధ్యతను ఎవరు నిర్వర్తిస్తారు? మన గృహాన్ని ఎవరు పరిపాలిస్తారు? మరి ఏమి చేయకపోతే అసలు మనం మనుషులమే కాదు కదా, సోమరులం అంటారు కదా, అసలు యథార్థంగా దీనివల్ల ఉపయోగం ఏముంది అని మనకు ప్రశ్న వస్తుంది. చాలా మంది ఇక్కడ ఆధ్యాత్మికత అంటే పొరపాటు అర్థం కూడా చేసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే అలా జరగదండి అని చెప్పడం కోసం చెప్పేది. తాను మాత్రం ప్రశాంతంగా ఉంటాడు లోపల నిశ్చలంగా హృదయ కమలము. కానీ జడం మాత్రం అన్ని చేసేస్తుంది.
పని కూడా జరిగింది. ఏది ఆగదండి. చెప్పాలంటే ఇంతకు ముందు కంటే బాగా జరుగుతాయి. ఇలా ఉండి చూడండి మీకు అర్థమవుతుంది. ఇంతకు ముందు వచ్చిన ఆటంకాలు కూడా రావండి ఇప్పుడు. మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతే దారి అదే ఏర్పడిపోతుంది. మీరు దారి కోసం చూడరు. అసలు ఆ వైపు మీరు దారి ఏర్పరచుకోవాలనే ఆలోచన కూడా ఉండదు. ఏదో ఒకటి అన్నట్టుగా నడుచుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, దారే అదైపోతుంది. అదే వచ్చేస్తుంది మీ ముందుకి. అలా ఉంటుందండి జీవితం. అందుకే ఆటలా ఉంటుందన్నారు. జ్ఞానికి ఈ జగత్తులో ఏదైనా సరే ఎందుకంటే ఆ జ్ఞాని కర్మలన్నీ దగ్ధమైపోతాయి. కనుక అక్కడ ఏ ఆటంకాలు ఉండవండి. చాలా సునాయాస క్రియలైపోతాయి. యథేచ్ఛగా అంటే కేవలం కర్మాచరణ చేసేస్తుంటారు. అతనికి అది కష్టంగా కూడా అనిపించదు. బాధగా, బంధంగా కూడా ఏమనిపించదు. ఏదైనా చేస్తాడు. అందరికంటే ఎక్కువ చేయగలుగుతాడు. మిగతా వాళ్ళందరూ సామాన్యమైనటువంటి వాళ్ళం మోస్తున్నాం, చేస్తున్నాం అంటాం కనుక చాలా బరువుగా ఉంటుంది. కానీ జ్ఞానికి అసలు మోస్తున్నాననే భావనే రాదు. చేస్తున్నాననే భావనే రాదు. అదే చేసేస్తుంది. కనుక వాళ్ళు చెప్తారండి మహనీయులు భావాలని ఒకసారి అర్థం చేసుకుంటే వాడి భాష కూడా అలానే ఉంటుంది. ఆ దేహానికి ఉన్న తమ పేరునే వాడు చేశాడని చెప్తారు. నేను చేశాను అంటున్నాం. చాలా మంది కొంతమంది ఇప్పుడు కూడా విన్నామంటే అలాంటి పదాలు వింటాం. గణపతి సచ్చిదానంద స్వామీజీ మాట్లాడినప్పుడు ఒకసారి మీరు గమనించండి. ఆయన అప్పాజీ అలా అన్నారు, అప్పాజీ ఇలా అన్నారు అని చెప్తారు ఆయన. అంతేగాని నేను చెప్పాను, నేను అన్నాను అనరు. ప్రత్యక్షంగా ఇప్పుడు వాళ్ళలో మనం చూసిన వాళ్ళలో అలా చాలా మంది మహనీయులు ఉంటారండి. అంటే వాళ్ళు ఎక్కడుంటారో గమనించండి. అన్నిటికీ మీకు అప్పాజీయే సాయం చేస్తాడు అని చెప్తుంది. అంటే ఆయన ఏదో అహంకారంతో చెప్తున్నాడేమో ఇంతలాగా అనుకుంటాం మనం. అహంకారం అంటే ఆయన అనుకున్న స్థాయి ఏంటంటే ఆ లోపల ఉన్నది అన్నిటికీ సమర్థనీయుడండి. అదే భగవంతుడు. మనందరికీ భగవంతుడే ఆధారం కదా! ఆ అహంతో ఉంటారు తప్ప ఈ అహంకారం కాదండి. ఇలా ఉంటారండి చాలా మహానుభావులు. కనుక దాన్ని దానిగా చూస్తారు. దాన్ని దానిగా వదిలేస్తారు. దాని పనులన్నీ చక్కగా అన్నీ కూడా అభ్యాసం ఉంచుతారు. ఎక్కడా కూడా అప్రమత్తత ఉండదండి. చక్కగా జాగరూకతో ఉంటారు. జ్ఞానులైతే క్రియాకలాపాలు వదిలేస్తారు, పడిపోతారు అనేది ఏం లేదండి. అన్ని చక్కగా సమర్థవంతంగా చేస్తాడు. లోపల మాత్రం వాళ్ళలో ఎడతెగనటువంటి శ్రమ ఉంటుంది. నిశ్చలత్వం అంటే ప్రశాంతత, శాంతి. కనుక వారి దగ్గరికి పరిగెట్టుకుంటూ ఎవరైనా ఇద్దరు కొట్టుకుని లేకపోతే రకరకాలుగా వ్యవహారాల్లో ఉన్న వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు కూడా మౌనంలోకి వెళ్ళిపోవాలి. నిశ్చలమైపోవాలి. ఆ ప్రభావం వాళ్ళ దగ్గర ఉంటుందండి. అది ఈ సమమ యొక్క గొప్పతనం అంత గొప్పదండి. కానీ ఇది మనమందరము పొందొచ్చు. ఈ సమమే ఆత్మపదం. కావున ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని ఇది ఎవరికో ఒక్కళ్ళకి మాత్రమే పరిమితం అని మాత్రం అనుకోకుండా ఏదో వింటున్నాము అంటే దానికి తగినటువంటి ప్రయత్నం మనం చెయ్యాలి. కొద్దిగా ప్రయత్నంలో పెట్టుకోవాలి. అప్పుడేనండి మన శ్రవణానికి సార్థకత, మన జన్మకు సార్థకత అనేది గమనించుకుని ముందుకు వెళ్దాం. ఈ రోజుకి కార్యక్రమం ముగించుకుందాం. హరి ఓం తత్సత్. असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ॐ शान्ति शान्ति शान्ति।